లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ క్లాస్ 10th లో మనము డిస్కషన్ చేస్తా ఉన్నాం. సో క్వశ్చన్ ఏంటంటే ఏ పబ్లిషర్ is planning to produce a new textbook. The fixed costs, reviewing, editing, typewriting, and so on, are 31.25 rupees per book. Besides that, he also spent another 32,000 in producing the book. The wholesale price is 43.75 rupees per book. How many books must the publisher sell to break even? That is, so that the cost will equal to revenues. ఒక ప్రచురణకర్త కొత్త పాఠ్య పుస్తకాన్ని సిద్ధం చేశారు. దాని స్థిర వెల ఒక్కో పుస్తకానికి 31.25 రూపాయలు. ఇవి కాక అదనంగా అతడు ఆ పుస్తకం ముద్రణకై 3,20,000 ఖర్చు చేశారు. ఆ పుస్తకం యొక్క టోకు ధర పుస్తకానికి 43.75 రూపాయలు. ఆ ప్రచురణకర్త ఖర్చులు రాబడి సమానం కావాలంటే సమతుల్య స్థానం చేరవాలంటే ఎన్ని పుస్తకాలని అమ్మవలెను? ఓకే, ఇట్స్ ఏ సింపుల్ క్వశ్చన్. జాగ్రత్తగా అనాలిసిస్ చేయాలి. సో మనము ప్రశ్నని చదవడంలో పొరపాటు చేస్తాం, ప్రశ్నని చదవడంలో కన్ఫ్యూజ్ అవుతూ. అలా కాకుండా మనం సింపుల్ గా ఏం చేద్దామంటే, ఇప్పుడు ఇక్కడ ఉన్న అంశం ఏంటి? ఒక్కో పుస్తకానికి 31.25 రూపాయలు ఫిక్స్డ్ ఖర్చు అవుతుంది. ఫిక్స్డ్ ఎక్స్పెండిచర్, స్థిరమైన ఖర్చు. ఫిక్స్డ్ ఎక్స్పెండిచర్ ఎంత? 31.25 రూపీస్. ఓకే, రైట్. సో ఇది ఫిక్స్డ్ ఎక్స్పెండిచర్. దానికోసం ప్రింటింగ్ కోసం మళ్ళీ ఒక 3,20,000 రూపాయలు అవుతుంది. అది కాసేపు పక్కన పెట్టండి. అమ్మడం మాత్రం ఎలా అమ్ముతున్నాడు? టోకు ధర అంటే హోల్సేల్ ప్రైస్ విల్ బి 43.75 రూపీస్. అంటే సెల్లింగ్ ప్రైస్ 43.75 rupees. You just you observe the fixed expenditure ki selling price ki madhyalo difference undi. So how much the difference? The difference will be 43.75 minus 31.25. It is 50 paisa and it is 12.50. Okay, 12 రూపాయల 50 పైసలు డిఫరెన్స్ ఉంది ఫిక్స్డ్ ఎక్స్పెండిచర్ కి మరియు సెల్లింగ్ ప్రైస్. ఈ డిఫరెన్స్ అనేది దేని ద్వారా కవర్ అవుతుంది అంటే వాడికి ప్రాఫిట్ ఏం అక్కర్లా, జస్ట్ బ్రేక్ ఈవెన్ కావాలి. వాడి ఖర్చు మొత్తం వెళ్ళిపోవాలి పుస్తకం. అంటే ఈ 3,20,000 రూపాయల ఖర్చు అన్నది ఈ మిగిలిపోయిన 12.5 రూపీస్ తో వాడికి ఈక్వల్ అయిపోవాలి. అంటే ఈచ్ బుక్ మీద 12.50 రూపీస్ ప్రింటింగ్ కోసం ఖర్చు పెడుతున్నాడు. అది మొత్తం ఖర్చు ఎంత? 3,20,000. కాబట్టి టోటల్ బుక్స్ ఎంత? ద టోటల్ బుక్స్ ఎంత అంటే 3,20,000 రూపాయలు ఖర్చు చేస్తున్నా. ఓకే, ఒక్కొక్క పుస్తకం మీద అవుతున్న ఖర్చు 12.50 రూపీస్. 12.50 rupees. When we remove the point from here, you will get 2 zeros in the numerator. Okay, 50 would cancel this. 0 cancel. When we cancel with 25 5s are 125, 25 1s are, and it is 70, 25 2s are 50, and it is 200, 25 8s are, and 0 and 0. Again 5 to cancel this. 5 2 10, 5 5 25, 3 5 6 30, 0. సో టోటల్ బుక్స్ ఎన్ని ప్రింట్ చేయాలి ఆయన? 2,560 పుస్తకాలని ప్రింట్ చేస్తే అక్కడికి మొత్తం ఎక్స్పెండిచర్ అనేది వచ్చేస్తుంది. ఓకే, సింపుల్. ఫిక్స్డ్ ప్రైస్ కి అమ్ముతున్న ప్రైస్ కి మధ్యలో ఉన్న డిఫరెన్స్ పర్ బుక్ ప్రింటింగ్ కాస్ట్. పర్ బుక్ ప్రింటింగ్ కాస్ట్. కాబట్టి ఎంత మాత్రము? 2025 ఇంకో సున్నా ఉందా? ఓకే, రైట్. లాస్ట్ 0 ఉంది సైడ్ 0. సో 25,600 బుక్స్ ని మనం అమ్మితే, ఓకే,
25,600 బుక్స్ ని మనం ప్రింట్ చేస్తే మనకు కావాల్సిన బ్రేక్ ఈవెన్ అనేది వచ్చేస్తుంది. కాబట్టి ఆన్సర్ ఎంత? 25,600. ఓకే, ఇది మనం చేయాల్సిన ప్రాబ్లం. వెరీ వెరీ సింపుల్. డిఫరెన్స్ బిట్వీన్ సెల్లింగ్ ప్రైస్ టు ఫిక్స్డ్ కాస్ట్. అది ఒక్కో పుస్తకానికి అయ్యే ప్రింటింగ్ ఖర్చు అవుతుంది. ఒక్కో పుస్తకానికి 12.50 రూపీస్ అయితే 3,70,000కి ఎన్ని పుస్తకాలు వస్తాయి? 25,600 బుక్స్ అనేటి రావడం జరుగుతుంది. ఓకే, సో వెరీ వెరీ సింపుల్. నెక్స్ట్ క్వశ్చన్. The ratio of incomes of two persons is in the ratio 9:7, and their expenditures are in the ratio 4:3. If each of them manage to save 2,000 rupees per month, find their monthly incomes. ఇద్దరు వ్యక్తుల ఆదాయాల నిష్పత్తి 9:7 మరియు వారి ఖర్చుల యొక్క నిష్పత్తి 4:3. వారు ప్రతి ఒక్కరూ నెలకి 2,000 రూపాయల సొమ్ముని ఆదా చేసిన వారి నెలవారీ ఆదాయాలని కనుగొనండి. ఓకే, సో ఫస్ట్ పర్సన్ యొక్క ఇన్కమ్ ఎంత అనుకుందాము? వాళ్ళిద్దరి యొక్క ఇన్కమ్స్ ఆర్ ఇన్ ద రేషియో ఎలా ఉన్నాయి? 9:7 గా ఉన్నాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేవాడు ఉన్నాడు. ఏ అనేవాడి యొక్క ఇన్కమ్ 9x రూపీస్. రేషియోని మనము నెంబర్ లోకి మారిస్తే ఒక స్థిరమైన ఒక వేరియబుల్ తో మల్టిప్లై చేస్తాం 2. బి వారి యొక్క ఇన్కమ్ కూడా 7x. ఎందుకంటే 9x 7x యొక్క రేషియో xx క్యాన్సిల్ అయ్యి మనకి 9:7. ఇందులో వాట్ ఈస్ ద మీన్ బై ఎక్స్పెండిచర్? ఎక్స్పెండిచర్ దట్ మీన్స్ వాట్ వి ఆర్ ఎర్నింగ్. ఓకే, మనం ఏదైతే సంపాదిస్తున్నామో అందులోంచి కొంత దాచుకోవాలి. ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి. లైఫ్ లో కూడా ఉపయోగపడే మాట ఏంటంటే మనము ఆదాయంలోంచి ఖర్చు పెట్టిన తర్వాత దాచుకోకూడదు, దాచుకున్న తర్వాత ఖర్చు పెట్టాలి. ఓకే, ఎంత దాచుకుంటున్నాం? మనకు మంత్లీ 2,000 రూపీస్ దాచుకుంటున్నాం అంటే 9x లోంచి వీడు 2,000 రూపాయలు దాచుకున్నాడు, మిగిలిందంతా ఖర్చు పెట్టాడు. 7x లోంచి 2,000 రూపాయలు దాచుకుంటాడు, మిగతాది ఖర్చు పెట్టాడు. కాబట్టి ఇది ఏంటిది? ఎక్స్పెండిచర్స్. సో వాట్ ఈస్ దిస్? దిస్ ఈస్ ఎక్స్పెండిచర్. హౌ ఈస్ ద ఎక్స్పెండిచర్ రేషియో? ఎక్స్పెండిచర్ రేషియో ఇంకా 4:3. ఎక్స్పెండిచర్ రేషియో అంటే ఏంటి? ఏ కామా బి యొక్క రేషియో a బై b అవుతుంది. కాబట్టి ఎక్స్పెండిచర్ రేషియో 9x minus 2,000 by 7x minus 2,000, that is equal to 4:3. That means 4/3. Okay, now let's solve the equation. 9 3s are 27x minus 6,000. 7 4s are 28x minus 8,000. Okay, so 27x ని ఇక్కడ తీసుకెళ్ళండి, 8,000 ని ఇది తీసుకెళ్ళండి. 27x అటు వెళ్తే x వాల్యూ వస్తుంది. x is equal to 8,000 minus 6,000, that is equal to 2,000. ఇది x యొక్క వాల్యూ. మనకి ఏం కావాలి? వారి యొక్క నెలవారీ ఆదాయం కావాలి. ఏ యొక్క నెలవారీ ఆదాయం ఎంత? 9x. కాబట్టి ఏ ఇన్కమ్ 9 into 2,000 rupees, it is 18,000 rupees. After that, B యొక్క ఇన్కమ్ 7 into 2,000 rupees, that is equal to 14,000 rupees. కాబట్టి A income and B incomes are 18,000, 14,000 rupees గా మనం ఇక్కడ తీసుకోవడం జరిగింది. వెరీ సింపుల్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ వన్. రైట్ అండి, ఇది ప్రాసెస్. యాక్చువల్ గా దీన్ని ఏ విధంగా మనం సాల్వ్ చేయొచ్చు సింపుల్ గా అన్న విషయాన్ని ఇప్పుడు ఇక్కడ గమనించండి. రేషియోస్ ప్రాబ్లమ్స్ లో ఒక టెక్నిక్ ఉంటుంది, అంటే ఒక మెథడ్ ఉంటుంది. అదేంటంటే ఇప్పుడు చూడండి, ఇది ఇన్కమ్. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ఇన్కమ్? 9:7. వాట్ ఈస్ ద ఎక్స్పెండిచర్ రేషియో? ఎక్స్పెండిచర్ రేషియో విల్ బి 4:3. ఓకే, ఇక్కడ ఈచ్ సేవ్స్ 2,000.
ప్రతి వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, 2000 రూపాయల్ని దాచుకుంటున్నారు. అంటే ఏ అనేవాడు 2000 దాచుకుంటున్నాడు, బి అనేవాడు 2000 దాచుకుంటున్నాడు. అంటే వారి యొక్క ఆదాయంలో సమాన మొత్తము దాచుకుంటున్నారు. అంటే ఇద్దరు ఈక్వల్ షేర్ ని దాచుకుంటున్నారు. ఒక రెండు సంఖ్యల నుంచి ఈక్వల్ షేర్ ని తీసేస్తే వచ్చే విలువ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా ముందు ఉన్న వాటిలాగే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 10,000 ఉందనుకోండి, 8,000 ఉంది. ఇందులోంచి 2,000 తీసేసాం, ఏమొస్తుంది వాల్యూ? 8,000 వస్తుంది. ఇందులోంచి 2,000 తీసేసాం, ఏమొస్తుంది వాల్యూ? 6,000 వస్తుంది. ఏం ఈక్వల్ అవుతుంది అంటే ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ సేమ్ ఉంటుంది. రెండు విలువల్లోంచి సమానమైన విలువను తీసేస్తే వచ్చే రిజల్ట్ లో మొదటగా ఉన్న డిఫరెన్స్ రిజల్ట్ లో ఉన్న డిఫరెన్స్ సేమ్ ఉంటుంది. కాబట్టి మనం కూడా ఏం చూడాలంటే డిఫరెన్స్ బిట్వీన్ ద టూ రేషియోస్ లో చూడాలి. సో వాట్ ఈస్ ద డిఫరెంట్ హియర్? ద డిఫరెన్స్ విల్ బి 2, ద డిఫరెన్స్ విల్ బి 1. మరి సేమ్ ఉందా? లేదు. సేమ్ లేదు కాబట్టి ఏం చేయాలంటే ఈ సెకండ్ డిఫరెన్స్ ని ఫస్ట్ డిఫరెన్స్ తో మల్టిప్లై చేయండి. ఫస్ట్ రేషియో యొక్క డిఫరెన్స్ ని సెకండ్ రేషియోతో మల్టిప్లై చేయండి. అప్పుడు రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ సేమ్ అవుతుంది. సో 9 1s are 9, 7 1s are 7, 2 4s are 8, 2 3s are 6. ఇప్పుడు చూడండి, 9 భాగాల ఇన్కమ్ లో 8 భాగాలు ఎక్స్పెండిచర్ చేశాం. ఎంత సేవ్ చేశాం? 1 part we are saving. How much we are saving? 1 part we are saving by A. B యొక్క 7 parts of income లోంచి 6 parts expenditure చేస్తుంటే 1 part he was saving. And each saving 1 part, that 1 part of income will be 2,000 rupees. Okay, ఇది ఇన్కమ్, ఇది ఎక్స్పెండిచర్. ఒక పార్ట్ 2000 అయితే ఏ యొక్క ఇన్కమ్ 9 భాగాలు ఎంత? The A income 9 parts 18,000. Next, B income 7 parts 7 2s are 14,000. 14,000. Okay, very simple. This is another method to solve this problem easily and shortcut method laga మనం చూస్తాం. ఓకే రైట్. నెక్స్ట్ ఇక్కడ ఒకసారి మనం చూద్దాం. ఆప్షన్స్ ఉంటాయి రైట్. ఫస్ట్ ఆప్షన్ 9,000 7,000. Second option 18,000 14,000. Third option 36,000 28,000. Fourth option 27,000 21,000. Okay, these are the options. So when we have the options like this, first you observe how is the incomes ratio as same in the question and as same in the options. First అది find out చేయాలి. Incomes ratio ఎంత ఉంది? 9:7. ఇక్కడ కూడా 9:7 ఉంది. ఇక్కడ కూడా 2 9s 2 7s 9:7. ఇక్కడ కూడా 4 9s 4 7s 9:7. ఇక్కడ కూడా 3 9s 3 7s. అంటే ఆల్ ఆప్షన్స్ విత్ ఇన్కమ్ రేషియో ఆర్ సేమ్. ఇప్పుడు ఏం చేయాలి అంటే వాడు చెప్పినట్టుగా ప్రతి వాడు 2,000 రూపాయలని ఆదా చేస్తే మిగిలింది 4:3 లో ఉంటుందా లేదా చెక్ చేయాలి. ఇప్పుడు 9,000 నుంచి 2,000 పోతే 7,000 వీడి యొక్క ఎక్స్పెండిచర్, 7,000 నుంచి 2,000 పోతే 5,000 వీడి యొక్క ఎక్స్పెండిచర్. హౌ ఇస్ ద ఎక్స్పెండిచర్ రేషియో? 7:3. Actual expenditure ratio 4:3, but it's not same. So option wrong. Next 18,000. 18,000 లో 2,000 ని ఖర్చు చేస్తే their expenditure 16,000. 14,000 నుంచి 2,000 సేవ్ చేస్తే their expenditure will be 12,000. When we cancel 3 zeros, the ratio will be 4 4s are 4 3s are 12. So which is the acceptable for the income ratio and expenditure ratio? That is second option is acceptable. So our answer is second thing. Okay, our option is second answer. Is that clear? So this is the option method. Now
One is the procedure, textbook procedure, another one is the shortcut, and the next one is the option method. So which is acceptable in your examination hall as per your time? అది మనము చేసుకుంటే వెళ్ళాల్సింది. Next one, the sum of two digits, the sum of two digit number and the number obtained by reversing the digit is 66. If the digits of the number differed by 2, find the number. How many such numbers are there? ఒక రెండు అంకెల సంఖ్య మరియు దాని స్థానాన్ని తారుమారు చేయగా వచ్చిన సంఖ్యల మొత్తం 66. ఆ సంఖ్యలోని రెండు అంకెల భేదము 2 అయినా ఆ సంఖ్యల్ని కనుగొనండి. అటువంటి సంఖ్యలు ఎన్ని ఉంటాయి? అటువంటి సంఖ్యలు ఎన్ని ఉంటాయి అన్నది మన యొక్క ప్రశ్న. ఓకే రైట్. లెట్స్ సీ అసలు 2 డిజిట్ నెంబర్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ 2 డిజిట్ నెంబర్ 23 రాసాము. ఓకే, యాజ్ ఎ నెంబర్ సిస్టమ్ లో మనకి ప్లేస్ వాల్యూ, ఫేస్ వాల్యూ అని ఉంటది. దాని ఎక్స్పాన్షన్ ఆఫ్ దిస్ నెంబర్ ఏమవుతుంది? 2 into 10 plus 3 into 1, 1's place 10's place. మనకు ఆ నెంబర్ రావాలంటే ఏం చేస్తాము? ఆ ప్లేస్ వాల్యూకి ఆ నెంబర్ ని మల్టిప్లై చేస్తాం, ప్లస్ సెకండ్ నెంబర్ ని సెకండ్ ప్లేస్ వాల్యూకి మల్టిప్లై చేస్తే మొత్తం నెంబర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అవర్ నెంబర్, మన సంఖ్య xy అంటున్నాం. అంటే y అనేది యూనిట్స్ ప్లేస్ లో ఉంది, x అనేది టెన్స్ ప్లేస్ లో ఉంది. దెన్ వాట్ ఈస్ దట్ నెంబర్? ద నెంబర్ విల్ బి 10x plus y. ఓకే రైట్. ఇప్పుడు రివర్సింగ్ ద డిజిట్స్, మనం నెంబర్ ని తారుమారు చేద్దాం. when reversing the digit you will get the number as yx. so yx in that means it will be 10y plus x. okay right, our number is 10x plus y, reversing number is 10y plus x. ఏమన్నాడు? the sum of the both numbers is 66. ఆ రెండింటిని యాడ్ చేస్తే 66 వస్తుంది. ఏ రెండింటిని? ఈ రెండింటిని యాడ్ చేస్తే when we add the both 10x plus y plus 10y plus x, okay right, 10x plus x 11x plus 11y, that is equal to 66. x plus y is equal to 6. ఇంకా 11 కామన్ అంటే క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు ఏమంటున్నాడు? ఆ రెండు అంకెల మధ్య భేదము, ద డిఫరెన్స్ బిట్వీన్ ద టూ డిజిట్స్, అంటే x అండ్ y మధ్య డిఫరెన్స్ ఎంత? 2. అంటే x minus y is equal to 2. now you solve the equation. ఓకే, రెండు సంఖ్యల మొత్తం ఇచ్చి రెండు సంఖ్యల యొక్క భేదం ఇచ్చినప్పుడు ఆ సంఖ్యలు ఏమవుతాయంటే ఒక సంఖ్య ఆ విలువల యొక్క మొత్తము బై 2 అవుతుంది. x is equal to 8/2, that is equal to 4. రెండవ సంఖ్య ఆ విలువల యొక్క భేదము బై 2 అవుతుంది. 4/2, that is 2. అంటే ఆ నెంబర్ ఏమవుతుంది? దట్ నెంబర్ విల్ బి 42 ఆర్ దట్ నెంబర్ విల్ బి 24. కాబట్టి ఎన్ని సంఖ్యలు అట్లాంటి పాసిబిలిటీస్ ఉన్నాయి? సో అటువంటి సంఖ్యలు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. కాబట్టి అవర్ ఆన్సర్ 2 numbers are available like this. okay, 2 numbers are available like this. very simple. okay, సో క్వశ్చన్ ఆప్షన్ లో ఉంటది. ఆప్షన్ లో 42 ఉంటది, ఓకే, కామా 2 ఉంటది, 24 ఉంటది, కామా 2 ఉంటది. 24 అయినా ఆన్సరే, 42 అయినా ఆన్సరే. దీనికి పెద్దగా మనకు వేరే మెథడ్ ఏమీ అక్కడ. కానీ ఇక్కడ ఒక విషయాన్ని మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. నెంబర్స్ ని రివర్స్ చేయడం ద్వారా ఏమవుతుంది అంటే, when if 2 digit number reversing తారుమారు చేస్తే you will get yx. you will get yx. difference between the numbers ఆ రివర్స్ చేసిన సంఖ్యకి ఒరిజినల్ సంఖ్యకి మధ్యలో ఉన్న డిఫరెన్స్ 9 ఆఫ్ మల్టిపుల్ లో ఉంటుంది. ఓకే, డిఫరెన్స్ బిట్వీన్ ద ఒరిజినల్ నెంబర్ అండ్ ద రివర్సింగ్ నెంబర్ యొక్క డిఫరెన్స్ ఎందులో ఉంటుందంటే 9 యొక్క మల్టిపుల్ లో ఉంటుంది. 9 యొక్క మల్టిపుల్ ఏ మల్టిపుల్ అవుతుందో అది ఆ రెండు అంకెల మొత్తం అవుతుంది.
x plus y is equal to n. For example, 42 ఉంది, 24 ఉంది. What is the difference between this one? That is 18. ఎంతండి? 18. Sorry. సో ఆ రెండు అంకెల మధ్య డిఫరెన్స్ 2 అవుతుంది. సారీ, రెండు అంకెల మధ్య డిఫరెన్స్ సిస్టమ్ లో డిఫరెన్స్. చూడండి 18 అంటే ఏంది? 9 2 is 8. So difference between the original number and reversing the number is 9 of multiple. The which of multiple of 9? That is the difference between the two digits. Okay. The same way, sum of numbers. Sum of numbers will be 11 of its multiple. Okay, 11 of its multiple. So which of multiple of 11? That is sum of the digits అవుతుంది. X plus y is equal to m అవుతుంది. Let's take 42 comma 24. The sum of the digits is 66. 11 into 6. 11 of which multiple? 6th multiple. కాబట్టి 4 plus 2 is equal to 6. X plus 2 plus 4 is equal to 6. కాబట్టి x plus y is equal to ఏమవుతుంది? m అవుతుంది. డిఫరెన్స్ ఇచ్చినప్పుడు అంకెల యొక్క మొత్తం ఇస్తాడు. x minus y మనం 9 యొక్క మల్టిపుల్ గా తీసుకుంటాం. సో సమ్ ఆఫ్ నెంబర్స్ ఇచ్చినప్పుడు డిఫరెన్స్ ఇస్తాడు, x minus y ఆల్రెడీ ఇచ్చాడు. x plus y ని 11 యొక్క మల్టిపుల్ లాగా మనం కలుపుకుందాం. ఓకే, ఇక్కడ 66 అనగానే మనకి ఏం తెలియాలి? 11 6 66. కాబట్టి ఆ రెండు అంకెల యొక్క మొత్తము x plus y is equal to 6. ఆ రెండు అంకెల మధ్య భేదము x minus y is equal to, let's solve. X is equal to 4, y is equal to 2. There are possibility of the digits 42 and 24. రెండు జతలు సమానము. ఓకే, ఈ విధంగా మనం నెంబర్ సిస్టమ్ యొక్క కాన్సెప్ట్ ని ఇక్కడ ఇంక్లూడ్ చేసి నేర్చుకోవడం జరుగుతుంది. కాబట్టి కాన్సెప్ట్స్ నేర్చుకుంటున్నప్పుడు ఒక చాప్టర్ నుంచి ఇంకో చాప్టర్ కి ఇంటర్లింక్ చేసుకోవడం అనేది వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్స్ అంటే అసలు సంఖ్యకి అంకెల్ని తారుమారు చేసిన తర్వాత సంఖ్యలకి మధ్యలో భేదము 9 యొక్క గుణిజంలో ఉంటుంది. 9 యొక్క ఏ గుణిజంలో ఉంటుందో ఆ గుణిజము రెండు డిజిట్స్ మధ్యలో ఉన్న డిఫరెన్స్ కి సమానము. అదే విధంగా ఒరిజినల్ సంఖ్యని అంకెల్ని తారుమారు చేయగా ఏర్పడిన సంఖ్యకి, అసలు సంఖ్యకి అంకెల్ని తారుమారు చేయగా ఏర్పడిన సంఖ్యకి ఆ రెండింటి యొక్క మొత్తము సమ్ ఆఫ్ నెంబర్స్ 11 యొక్క గుణిజంలో ఉంటుంది. 11 యొక్క ఏ గుణిజమో అది ఆ రెండు అంకెల సంఖ్యలోని అంకెల మొత్తానికి సమానం అవుతుంది. x plus y is equal to m అవుతుంది. ఓకే, క్లియర్ రైట్? ఈ విధంగా మనం క్వశ్చన్ ని సాల్వ్ చేస్తాం. తెలుగులో కూడా చెప్పారంటే హ్యాపీ రైట్. నెక్స్ట్ మీరు చిన్న చిన్న టర్మినాలజీ కూడా కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలండి. తెలుగు అండ్ ఇంగ్లీష్ వాళ్ళు డిఫరెన్స్ అంటే కూడా తెలుగులో చెప్పాలి. ఓకే, నెక్స్ట్ the larger of two supplementary angles exceeds the smaller by 18 degrees. Find the angles. రెండు సంపూరక కోణాల్లో పెద్ద కోణము చిన్న కోణం కంటే 18 డిగ్రీలు ఎక్కువ అయిన కోణాన్ని కనుగొనండి. ఓకే, కనుక్కుంటాం. వెరీ సింపుల్. అసలు రెండు కోణాలు ఉన్నాయి, x డిగ్రీస్ కామా y డిగ్రీస్. వాట్ ఈస్ ద మీన్ బై సప్లిమెంటరీ? సంపూరక కోణాలు అంటే ఏంటి అర్థము? రెండింటి యొక్క మొత్తము ద సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ షుడ్ బి 180 డిగ్రీస్. రెండు కోణాల మొత్తం 180 డిగ్రీలు అయితే వాటిని సంపూరక కోణాలు అంటాం. రైట్. ఏమన్నా ఇంకోటి, పెద్ద కోణము చిన్న కోణం కంటే 18 డిగ్రీస్ ఎక్కువ అన్నారు. కాబట్టి x డిగ్రీస్ కి y డిగ్రీస్ కి మధ్యలో తేడా ఎంత? 18 degrees. Okay, now let's solve the x value. That 2x is equal to 198. That x is equal to 198 by 2. 2 9 18, 2 9 18. Okay, angle 99 degrees. Okay, మిగతా ఎంత? 180 లో 99 ఇక్కడ ఉంది కాబట్టి 198. x is equal to 99 and y is equal to
71 అంతేగా 81 81 సో రెండు మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది 18 సో ఫస్ట్ యాంగిల్ 99 సెకండ్ యాంగిల్ 81 99 degrees 81 degrees is our answer ఓకే ఆప్షన్ ఉంటది 99 81 ఉంటది 99 కి 81 కి డిఫరెన్స్ 8 ఉందా చూసుకోవాలి రెండిటి యొక్క మొత్తం 180 అవుతుందా చూసుకోవాలి ఓకే వెరీ స్మాల్ క్వశ్చన్ నెక్స్ట్ వన్ the taxi charges in Hyderabad are fixed along with the charge for the distance covered for a distance of 10 kilometers. The charge paid 220 rupees for a journey of 15 kilometers. The charge paid is 310 rupees. Okay. So what are the fixed charges and charge per kilometer? How much does a person have to pay traveling a distance of 25 kilometers? హైదరాబాద్ లో టాక్సీ ఛార్జీలు రెండు అంశాలుగా ఉన్నాయి. మొదటిది స్థిర ఛార్జీ కాగా రెండవది దూరాన్ని బట్టి నిర్ణయించే ఛార్జ్. 10 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసినప్పుడైనా మొత్తము 220 రూపాయలు, 15 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసినప్పుడైనా మొత్తము 310 రూపాయలు. అయినా స్థిర ఛార్జీ విలువ మరియు కిలోమీటర్కి అయ్యే ఛార్జీల విలువ ఎంత అని అడుగుతున్నాం. ఓకే, స్థిర ఛార్జీల విలువ ఎంత అండ్ కిలోమీటర్కి అయ్యే ఛార్జీల విలువ ఎంత. ఒకవేళ ఒక వ్యక్తి 25 కిలోమీటర్ల దూరం ప్రయాణించినట్లయితే అతను ఛార్జింగ్ నిమిత్తం చెల్లించవలసిన మొత్తము ఎంత అనేది మన యొక్క ప్రశ్న. ఓకే, బై ట్రావెలింగ్ ద 10 kilometers he paid 220 rupees. ఓకే, for 10 kilometers of journey he paid 220 rupees. For 15 kilometers of journey he paid 310 rupees. How much he paid? 310 rupees he paid. Okay. Now 15 kilometers అంటే 5 కిలోమీటర్లు ఎక్కువ ప్రయాణిస్తే మనం ఎంత ఎక్కువ చెల్లించాము? 90 రూపీస్ ఎక్కువ చెల్లించాము. అంటే ఒక్కో కిలోమీటర్ కి ఎంత ఎక్కువ చెల్లిస్తున్నాం మనము? 5 1s 5 5 8s 18 రూపీస్ పర్ కిలోమీటర్. ఎంతండి? 18 రూపీస్ పర్ కిలోమీటర్ కి మనం చెల్లిస్తాం. రైట్. 10 కిలోమీటర్లలో మొత్తం 10 కిలోమీటర్ల యొక్క బిల్లు 220. 220 లో 18 10s 180 ప్లస్ 40 రూపీస్ ఇస్ ద ఫిక్స్డ్ చార్జ్. ఇందులో కూడా చూద్దాం. For 15 kilometers for each 18. ఓకే, 15 పదుల 150 రైట్ అండ్ 15 పదుల 150 15 60 120 it will be 270. ఓకే, 15 కిలోమీటర్ 270 అండ్ ఫిక్స్డ్ చార్జ్ ఎంత? 40 రూపీస్. చూడండి, మనము మీరు ఎప్పుడైనా ఆటోలు ఎక్కారా? ఇప్పుడు ఆటోలు ఎక్కితే ఏమవుతుందంటే మినిమం బిల్ ఉంటుంది. ఓకే, మీరు మీటర్ అయ్యాక అక్కడ 15 రూపాయలు 20 రూపాయలు చూపిస్తుంది. ఆ తర్వాత కిలోమీటర్ పెరిగిన కొద్ది మనకి చార్జెస్ అప్లికేబుల్ అవుతాం. ఇక్కడ ఫిక్స్డ్ చార్జెస్ ఎంతగా చూపించబడము? 40 రూపీస్. కాబట్టి ఆన్సర్ ఎంత? ఫిక్స్డ్ చార్జ్ 40 రూపీస్. ఈచ్ కిలోమీటర్ చార్జ్, ప్రతి కిలోమీటర్ కి అవుతున్న ధర 18 రూపాయలు, 18 రూపీస్. ఓకే, 18 రూపీస్. But 25 kilometers ఎంత అవుతుంది? సెకండ్ క్వశ్చన్ ఆన్సర్. For 25 kilometers 25 into 18 plus 40 rupees. Okay, so 25 10s are 250, 25 8s are 200, 250 plus 200 450 plus 40, that is equal to 490 rupees. So what is the charges for 25 kilometers? 490 rupees was charges for the 25 kilometers. Okay, and is that clear? ఫిక్స్డ్ చార్జ్ ఎలా వచ్చింది? ఓకే, మంచి ప్రశ్న. వన్స్ యు సీ 5 కిలోమీటర్లు ఎక్కువ ట్రావెల్ చేస్తే మనకి 5 కిలోమీటర్లు ఎక్కువ కింద ఖర్చు అయింది 90 రూపీస్ ఖర్చు అయింది. అంటే ఒక్కో కిలోమీటర్ కి చార్జ్ చేస్తున్న వాల్యూ ఎంత? 18 రూపీస్. మనం ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేస్తే
అన్ని 18 రూపాయలు కట్టాలి. ఇప్పుడు పైన 10 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తాం. సో 10 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే 18 రూపీస్ చొప్పున 18 పదుల 180 రూపాయలు కట్టాలి. కానీ ఎంత కట్టావు? 220 కట్టావు. అంటే 180 కంటే ఎంత ఎక్స్ట్రా కడుతున్నావు? 40. కాబట్టి ఇక్కడ ఫిక్స్డ్ చార్జ్ 40. ఓకే, నెక్స్ట్ చెక్ చేద్దాం. సెకండ్ కేసులో కూడా ఎక్స్ట్రా 40 కడుతున్నామా లేదా? ఎక్స్ట్రా 40 కడితే ద ఫిక్స్డ్ చార్జ్ విల్ బి 40. అంటే కిలోమీటర్స్ కాకుండా అదనంగా ఎంతైతే కడుతున్నావో అది ఫిక్స్డ్ చార్జ్. నౌ హియర్ 15 రూపీస్ కి 15 కిలోమీటర్స్ కి 18 రూపాయల వంతున మనం చెల్లించాల్సింది 270 రూపీస్. కానీ కట్టింది ఎంత? 310. 270 కంటే ఎంత ఎక్స్ట్రా ఉంది? 40 రూపీస్ ఎక్స్ట్రా ఉంది. కాబట్టి these 40 rupees are the fixed charge. అర్థమా? These 40 rupees are the fixed charge. Is it clear? Right. క్లియర్ అయిందా? డౌట్ అడిగినప్పుడు క్లియర్ అయినప్పుడు మెసేజ్ పెట్టండి. Yes. Okay. Next. Nona. Next. A fraction becomes 4/5 if it is added to both numerator and denominator. If, however, 5 is subtracted, if 1 is added to the both numerator and denominator. However, if 5 is subtracted from the both numerator and denominator, the fraction becomes 1/2. What is the fraction? ఒక భిన్నంలో లవహారానికి 1 కలిపినా అది 4/5 అవుతుంది. అలాగే లవహారం నుండి 5 తీసివేసిన ఆ భిన్నము 1/2 అవుతుంది. అయినా ఆ భిన్నాన్ని కనుగొనండి. సో the two values of fraction x, y అనుకుందాం. x, y. ఓకే, న్యూమరేటర్ x లోంచి 1 కలిపాం అంతే కదండి. if we added 1, so y కి 1 కలిపాం, the fraction becomes 4/5. now it is 5x plus 5 is equal to 4y plus 4, that is 5x minus 4y is equal to -1. okay, so 5x plus 5, 4y plus 4. Right? Next, in the first case. What about the second case? x లోంచి 5 తీసేయమన్నాడు, y లోంచి 5 తీసేయమన్నాడు. The fraction will becomes 1/2. So whether the equation will be 2x minus 10 is equal to y minus 5, whether 2x minus y is equal to 10 minus 5 is equal to 5. Okay, let's solve the both equations. 5x minus 4y and 2x minus y is equal to 5x minus 4y is equal to -1. సో దీన్ని 4 తో మల్టిప్లై చేస్తే 4y అవుతుంది కాబట్టి ఈజీగా క్యాన్సిల్ చేయొచ్చు. 4 2s are 8x minus 4y, that is equal to 20. Okay, now minus plus minus 4y cancel. 5x నుంచి 8x పోతే -3x minus 21, that is equal to x is equal to 7. What is the value of x? X is equal to 7. అంటే న్యూమరేటర్ ఎంత ఉంటది? 7. దెన్ డినామినేటర్ కోసం ఏం చేద్దాము? 7 తీసుకొచ్చి ఏదో ఒక ఈక్వేషన్ లో రాస్తే when we 7 substituted here, 7 2s are 14 minus y is equal to 5, that is equal to y is equal to 5 minus 14. Minus 5 is equal to 5 minus 14, that is equal to 9. 7/9. 7 లోంచి 1 కలిపితే 8 అవుతుంది. 9 కి 1 కలిపితే 10 అవుతుంది. 8/10 4/5. 7 లోంచి 5 తీసేస్తే
2 అవుద్ది. 9 నుంచి 5 తీసేస్తే 4 అవుద్ది. 2/4 అంటే 1/2. కాబట్టి what is our answer? 7/9 is our answer. This is first option. Second option will be 9/7. Okay. Third option will be 3/4. Fourth option will be 2/3. Okay, 2/2. So option check చేద్దాం మనం. సో ఫస్ట్ ఆప్షన్ మనకు ఆన్సర్ కాబట్టి సెకండ్ ఇది కాదు అంటే ప్రూవ్ చేద్దాం. 9/7 ఉంది. 9 లోంచి 1 కలిపితే అంటే 1 is added. 7 కి 1 కలిపితే the value will becomes 10/8. 10/8 is nothing but 5/4. and కావాల్సిన ఫ్రాక్షన్ ఎంత 4/5. కాబట్టి ఇది ఆన్సర్ కాదు. అలానే మిగతా ఏవి కూడా కావు. 3/4 ని చేంజ్ చేద్దాం. 3/4 కి 1 కలుపుదాం. 4 కి 1 కలుపుదాం. it will be 4/5. సరే వచ్చింది కదా. ఓకే, వెరీ గుడ్. ఆనందపడి ఆన్సర్ పెట్టొద్దు. రెండో కండిషన్ కూడా చెక్ చేయాలి. వాట్ ఈస్ ద సెకండ్ కండిషన్? ఇఫ్ వి సబ్ట్రాక్టెడ్ 5 ఫ్రమ్ ద బోర్డ్ అంటే 3 నుంచి 5 ని సబ్ట్రాక్ట్ చేయండి. 4 నుంచి 5 ని సబ్ట్రాక్ట్ చేయండి. you will get -2/-1. the fraction is 2/1 not 1/2. కాబట్టి థర్డ్ ది ఆప్షన్ కాదు. ఓకే, అలా ఫోర్త్ ది కూడా కాదు. సో ఆన్సర్ విల్ బి 7/9. ఆన్సర్ విల్ బి 7/9. ఓకే, క్లియర్? అర్థమైంది కదా? రైట్, ఆప్షన్స్ చెక్ చేయండి. options. Okay, clear? Next question. Places A and B are 100 kilometers apart on a highway. On a highway. 100 kilometers apart on a highway. One's car started from A and another from B at the same time at different speeds. If the cars travel in the same direction, they meet in 5 hours. If they travel towards each other, they meet in 1 hour. What are the speeds of the two cars? ఒక రహదారిపై A, B అనే ప్రదేశాలు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. A నుండి ఒక కారు B కి ఒకే సమయంలో వేరువేరు వేగాలతో ప్రయాణిస్తున్నాయి. ఆ రెండు కార్లు ఒకే దిశలో ప్రయాణం చేసిన అవి 5 గంటల తర్వాత కలుస్తాయి. అలా కాక అవి ఒకదాని వైపు ఒకటి ప్రయాణం చేసిన 1 గంట తర్వాత కలుస్తాయి. అయినా రెండు కార్ల యొక్క వేగాలు ఎంత అంటున్నారు క్వశ్చన్. ఇది A, B ల మధ్య దూరం ఉన్న 100 కిలోమీటర్లు. రైట్? సో A నుంచి ఒక కారు స్టార్ట్ అయింది. B నుంచి కూడా ఒక కారు స్టార్ట్ అయింది. రైట్? రెండు కార్లు ఎదురెదురుగా ప్రయాణిస్తున్నప్పుడు దీన్ని సాపేక్ష వేగం అని అంట. రెండు కార్లు ఎదురెదురుగా ప్రయాణిస్తున్నప్పుడు మనం తీసుకోవాల్సిన రిలేటివ్ స్పీడ్ ఏమవుతుందంటే ఆ రెండు వేగాల యొక్క మొత్తం అవుతుంది s1 + s2. ఓకే, అంటే స్పీడ్ ఆఫ్ రిలేటివ్ రెండు వేగాలు ఎదురెదురుగా ప్రయాణిస్తున్నప్పుడు ద స్పీడ్ ఆఫ్ రిలేటివ్ ఆ సాపేక్ష వేగం ఏమవుతుందంటే రెండు వేగాల యొక్క మొత్తం అవుతుంది. ఇప్పుడు మనకు 100 కిలోమీటర్ల దూరం ఉంది. డిస్టెన్స్ d is equal to 100 kilometers we have. డిస్టెన్స్ d is equal to 100 kilometers we have. అదే విధంగా టైం ఉంది. ఎదురెదురుగా ప్రయాణిస్తున్నప్పుడు అవి ప్రయాణించిన దూరం 5 గంటలు. కాబట్టి ఎదురెదురుగా ప్రయాణిస్తున్నప్పుడు రిలేటివ్ స్పీడ్ s1 + s2 యొక్క వాల్యూ వస్తుంది ఇక్కడ నుంచి. it is 100/5 that is equal to 20 km/h. ఒక కారు యొక్క వేగము 20 km/h కాదు. సరే, వేరేగా అవి రెండు ఒకే దిశలో ప్రయాణిస్తే 5 గంటలు. ఓకే, సారీ అండి, ఒకదాని వైపు ఒకటి ప్రయాణిస్తే 1 గంట. సారీ, టైం వేగా తీసుకున్నాను. సారీ. సో ఆపోజిట్ డైరెక్షన్ లో ప్రయాణిస్తే ఎదురెదురుగా ప్రయాణిస్తే
మనం కలవాల్సింది 1 గంట, రైట్? ఇఫ్ దే ట్రావెల్ టువర్డ్స్ ఈచ్ అదర్ దే మీట్ ఇన్ 1 అవర్. ఓకే, సెకండ్ కేస్ ఫస్ట్ తీసుకుంటాం. సో అవి ఎదురెదురుగా ప్రయాణిస్తున్నప్పుడు 1 అవర్ లో కలుస్తాయి. ఎదురెదురుగా ప్రయాణిస్తున్నప్పుడు మనకు స్పీడ్ యొక్క మొత్తం వస్తుంది, దట్ ఈస్ 100/1 100 కిలోమీటర్ పర్ అవర్. ఏంటి 100 కిలోమీటర్ పర్ అవర్? రెండు వేగాల యొక్క మొత్తము, అంతేగాని ఏదో ఒక వేగం కాదు, రైట్? ద సేమ్ కాస్, ఓకే, రైట్, ట్రావెలింగ్ సేమ్ డైరెక్షన్. వీడు ఇటు పోతుంటే వీడు ఇటే వస్తుంది. అర్థమైంది? అంటే ఒకరికొకరు ఎదురుగా చేసింగ్ స్పీడ్, అంటే ఒకరి తర్వాత ఒకరు ప్రయాణిస్తుంది. వీడు వెళ్తున్నాడు, వీడు బి నుంచి ఇటు వెళ్తున్నాడు, ఏ వైపు వెళ్తున్నాడు. ఇలా ఒకే దిశలో ప్రయాణిస్తున్నప్పుడు ద స్పీడ్ ఆఫ్ రిలేటివ్ ఏమవుతుందంటే S1 మైనస్ S2 అవుతుంది. సో ఇటు రివర్స్ డైరెక్షన్ తీసుకుంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ఇలా తీసుకుంటాం. వీడు ఏ అనేవాడు బికి వెళ్తున్నాడు, బి నుంచి వీడు దూరం పోతున్నాడు. ఓకే, అంటే వీడు ఏం చేయాలి, వీడిని ఆ ముందుగా వెళ్తున్నామని పట్టుకోవాలి, రైట్? అప్పుడు రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది, S1 మైనస్ S2. సేమ్ కేసులో D is equal to 100 kilometers. The time to chase him is 5 hours. The S1 minus S2 is equal to 100/5. That is equal to 20 kilometer per hour. సో మనకి ఏం తెలిసిన రెండు ఈక్వేషన్స్, ఒకటి S1 plus S2 వచ్చింది, ఒకటి S1 minus S2 వచ్చింది. సో S1 plus S2 is equal to 100. S1 minus S2 is equal to 20. S2 cancel. 2S1 is equal to 120 and S1 is equal to 60. S1 is equal to 60 అయితే S2 is equal to 40 kilometer per hour. ఇక్కడ రెండు కలిపితే మనకి 100 కావాలి కదా. సో వాట్ ఆర్ ద స్పీడ్స్ ఆఫ్ ది కార్స్? 60, 40. ఆప్షన్ 60, 40. ఆప్షన్ 2 50, 50. ఆప్షన్ 3 75, 25. ఆప్షన్ 4 ఏదో ఒకటి ఏం రావాలి, 30, 70. ఓకే, రైట్, లెట్స్ చెక్. సో ఫస్ట్ మీకు ఏం కాన్సెప్ట్ తెలియాలి అంటే ఎదురెదురుగా ప్రయాణిస్తున్నప్పుడు కార్ల యొక్క వేగాల యొక్క మొత్తాన్ని మనము ఆ రిలేటివ్ స్పీడ్ గా తీసుకోవాలి. ఒకే దిశలో ప్రయాణిస్తున్నప్పుడు కార్ల యొక్క వేగం డిఫరెన్స్ ని టైం క్యాలిక్యులేట్ చేయడానికి పెట్టుకోవాలి. ఇప్పుడు 60, 40 ఉంది, ఇట్ ఈస్ 100 కిలోమీటర్స్ దూరాన్ని 100తో ట్రావెల్ చేస్తే 1 అవర్ టైం పడుతుంది ఎదురెదురు దిశలో. 1 అవర్ క్యారీ. 100 కిలోమీటర్ల దూరాన్ని ఎదురెదురుగా కాకుండా ఒకే దిశలో ప్రయాణిస్తున్నప్పుడు తీసుకోవాల్సిన వేగాల యొక్క భేదం 60 మైనస్ 40, 20 తీసుకుంటా. 25 is 100, 5 hours పట్టింది. ఎంత పట్టింది? 5 hours పట్టింది ఇక్కడ, రైట్? అలా కార్ల యొక్క భేదాల మొత్తము అంటే వేగాల యొక్క మొత్తంతో ఒకసారి డిస్టెన్స్ ని కవర్ చేస్తాం, ఆ టైం ని క్యారీ చేస్తాం. కార్ల యొక్క వేగాల భేదంతో డిస్టెన్స్ ని కవర్ చేస్తాం, ఆ టైం ని క్యారీ చేస్తాం. ఓకే, రైట్, వెరీ సింపుల్ క్వశ్చన్ విత్ ఆప్షన్స్ ఆల్సో వి కెన్ సాల్వ్ ఈజీ. నెక్స్ట్ వన్, ఇది మీరు చేస్తారు, ఈజీ ప్రాబ్లం చేయండి. నెక్స్ట్, an algebra textbook has a total of 1382 pages. It is broken up into two parts. The second part of the book has 64 pages more than the first part. How many pages are in each part of the book? ఒక బీజగణిత పాఠ్య పుస్తకంలో 1982 పేజీలు కలవు. దీన్ని రెండు భాగాలుగా చేసిన రెండవ భాగంలో మొదటి భాగం కన్నా 64 పేజీలు ఎక్కువ ఉన్నాయి. అయినా ప్రతి భాగంలోని పేజీల సంఖ్యను కనుగొనండి. ఒక బుక్ ఉంది, ఒక బుక్ ని రెండు ముక్కలు చేసి ఒకటి ఏ అనే పార్ట్, ఒకటి బి అనే పార్ట్. ఈ మొత్తం బుక్ యొక్క సంఖ్య ఎంత? పేజీల సంఖ్య 1380. బాగా అర్థం. సెకండ్ పార్ట్ మొదటి భాగం కంటే 64 పేజీలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి సెకండ్ పార్ట్ లో ఎక్కువ ఉన్నాయి కాబట్టి
A కి మధ్యలో ఉన్న డిఫరెన్స్ 64 పేజీ. ఓకే, లెట్స్ టేక్ ద ఆన్సర్. A minus A cancel, B plus B 2B, so 6 14 14 46, 2 14, 2 2 4, 2 3 6. సో B లో ఉన్న పుస్తకాల పేజీల సంఖ్య ఎంత? 723. ఓకే, ఇప్పుడు A లో ఉన్న పేజీల సంఖ్య ఎంత? అంతకంటే 64 తక్కువ. వెన్ 64 తక్కువ అంటే 4. ఓకే, 64 తక్కువ అంటే 5 659. ఓకే, 550. ఓకే, సో 659 723 మొత్తం పేజీని కలిపితే 2 8 13. సో టోటల్ పేజెస్ కూడా మనకు వచ్చేస్తాయి. ఓకే, వెరీ సింపుల్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ వన్. A chemist has two solutions of hydrochloric acid stock. One is 50% solution and the other is 80% solution. How much of each should be used to obtain 100 ml of 68% solution? ఒక రసాయనాలు అమ్మే దుకాణదారుని వద్ద 2 రకాల హైడ్రోక్లోరిక్ ఆమ్ల ద్రావణాలు కలవు. ఒకటి 50% ద్రావణము మరియు రెండవది 80% గాఢత కలిగిన ద్రావణం. 100 ml 68% గాఢత కలిగిన ద్రావణం కావాలన్న 2 ద్రావణాలని ఎంత పరిమాణంలో తీసుకోవాలి? ప్రశ్న చూడగానే నీకు ఏమనిపిస్తుందంటే 2 ద్రావణాలని కలిపి ఒక మిక్చర్ ని తయారు చేయాలి. అర్థమైందా? 2 వేరు సొల్యూషన్స్ తీసుకొని ఒక గ్లాస్ లో పోసి ఒక మిక్చర్ ని తయారు చేయాలి. పాలు నీళ్లు కలిపి టీ పెట్టినట్టుగా మొదటి ద్రావణము 50%, రెండో ద్రావణము 80% కలిపి 68% ద్రావణం గాఢతగా తయారు చేయాలి. మిక్చర్ అలిగేషన్. In mixture alligation, we take a cross difference. 80 to 68, the difference will be 12. 50 to 68, the difference will be 18. So, 6 2 12, 6 1 12. అంటే అర్థం ఏంటి? మొదటి సొల్యూషన్ 2 పార్ట్స్ ఉంటే రెండో సొల్యూషన్ 3 పార్ట్స్ ఉంటది. మొత్తం సొల్యూషన్ యొక్క వాల్యూ 5 minutes, that is 100 ml. 100 ml అంటే 520. సో ఫస్ట్ సొల్యూషన్ ఎంత ఉండాలి? 2 పార్ట్స్ ఉండాలి. కాబట్టి 220. ఫస్ట్ సొల్యూషన్ will be 40 ml. సెకండ్ సొల్యూషన్ will be 320 60 ml. ఓకే, ఈ ప్రాబ్లమ్ మిక్చర్ అలిగేషన్ ద్వారా చేయడమే కరెక్ట్ పద్ధతి. ఆప్షన్స్ ద్వారా చేయడానికి కన్ఫ్యూజన్ గురవుతారు. అండ్ రెండో విషయం ఏంటంటే ఆప్షన్స్ ద్వారా కూడా కొంచెం ఇబ్బంది, రైట్? సో 40 ml and 60 ml with the mixture aligation. ప్రశ్న చూడగానే కనిపించాలి. ఏమనిపించాలి? 2 వేరు ద్రావణాలను తీసుకొని ఒక దాంట్లో మిక్స్ చేస్తున్నాం. సో మొదటి ద్రావణాన్ని రెండో ద్రావణాన్ని తీసుకొని మూడో ద్రావణంలో మిక్స్ చేసి అంటే మూడో పాత్రలో మనము పోసాం. 50% గాడుతుంది, 80% గాడుతుంది. రెండింటిని తీసుకొని ఒక గ్లాస్ లో పోస్తే అది 68% అయింది, రైట్? పోసిన తర్వాత క్రాస్ డిఫరెన్స్ తీసుకోవాలి. 80కి 68కి డిఫరెన్స్ 12, 50కి 68కి డిఫరెన్స్ 80. ఈ వచ్చే డిఫరెన్స్ ఏంటంటే మొత్తం పరిమాణంలో ఏది ఎన్ని పార్ట్స్ ఉంటుందో రేషియో రూపంలో చెప్తుంది. రేషియో విల్ బి 2:3. 100 ml యొక్క మిక్చర్ లో మొదటి సొల్యూషన్ 2 యూనిట్స్ ఉంటే సెకండ్ సొల్యూషన్ 3 యూనిట్స్ ఉంటది. కాబట్టి మొత్తం సొల్యూషన్ ఎన్ని యూనిట్లు? 5 యూనిట్లు 100 ml లో. 5 యూనిట్ల 100 ml ద్రావణంలో 2 యూనిట్ల ఫస్ట్ సొల్యూషన్ ఎంత? 40 ml. 3 యూనిట్ల సెకండ్ సొల్యూషన్ ఎంత? 60 ml. ఓకే, క్లియర్, రైట్? నెక్స్ట్, suppose you have 12,000 to invest. You have 12,000 to invest. You have to invest some amount at 10% and the rest at 15%. How much should be invested at
each rate to yield 12% on the total amount. నీ వద్ద దాచుకున్నకు 12,000 రూపాయల సొమ్ము కలదు. దానిలో ఒక మొత్తాన్ని 10% వడ్డీ రేటుకి, మిగిలిన దానిని 15% వడ్డీ రేటు వచ్చేటట్లుగా పొదుపు చేయాలి. అయితే మొత్తం మీద 12% వడ్డీ రేటు రావాలంటే ఏ వడ్డీ రేటున ఎంత సొమ్ముని దాచుకోవాలి, ఏ వడ్డీ రేటున ఎంత సొమ్ముని దాచుకోవాలి. ఇది కూడా సేమ్ థింగ్ when we observed. Okay, so when we observe this one, మనము 12,000 రెండు ముక్కలు చేసాం. ఒక దాని మీద కొంత వడ్డీ వస్తుంది, ఇంకో దాని మీద కొంత వడ్డీ వస్తుంది. రెండు కలిపి చూసినప్పుడు మన యొక్క వడ్డీ వస్తుంది మళ్ళీ 10% సపరేట్ ఇంట్రెస్ట్ వస్తుంది, 15% సపరేట్ ఇంట్రెస్ట్ వస్తుంది. మొత్తం మీద వస్తున్న వడ్డీ 12%. అంటే ఏంటి అర్థం? ఈ వడ్డీని కలిపి ఒక చోట వేస్తే వచ్చిన మొత్తం వడ్డీ ఎంత? 12%. ఇక రెండింటిని కలుపుతున్నా, దట్ ఈస్ మిక్చర్. కాబట్టి ఫస్ట్ ఇంట్రెస్ట్ 10%, సెకండ్ ఇంట్రెస్ట్ 15% on both the mixture. మొత్తం మీద వస్తున్న ఇంట్రెస్ట్ 12%. Okay, let's take the cross difference to find the 12,000 of each part. 15 की 12 की difference 3, 10 की 12 की difference 2. కాబట్టి total 12,000 divided as the parts of 3:2. కాబట్టి రెండింటిని 3:2 భాగంలో మొత్తం 5 భాగాల 12,000 ని డివైడ్ చేశాం. The first one is 3 parts is how much? Okay, 5 రెంట్ల 10, 5 నాళ్ళ 20, 2400. కాబట్టి 24 మూల 0, 0, 3 నాళ్ళ 12, 3 రెంట్ల 7,200. The second one is into 2,400. It is 4,800. Each part will be, the first part is 7,200 invested 10% per annum. 7,200 రూపాయల్ని 10% వడ్డీ రేటుకి ఇన్వెస్ట్ చేశాం. 4,800 రూపాయల్ని 15% వడ్డీ రేటుకి ఇన్వెస్ట్ చేశాం. మొత్తం మీద వచ్చిన వడ్డీ 12%. మొత్తం మీద వచ్చిన వడ్డీ 12%. కాబట్టి ప్రశ్నలోను గమనించాలి, ఎవరు గమనించాలి? రెండింటిని కలిపి ఒక చోట చేస్తున్నాము అన్న పాయింట్ ను గమనించగానే అది మిక్చర్ అలిగేషన్ అని చెప్పేసి తీసుకోవాలి. ఓకే, 2,400 ఎలా తీసుకోవాలంటే 5 భాగాలతో ఒక్కొక్క భాగం ఎంత వచ్చింది? 5 రెంట్ల 10, 5 4 20, 0 0. అర్థమైంది? 5 into 2,400 is equal to 12,000. కాబట్టి 3 into 2,400 is equal to 7,200. 2 into 2,400 is equal to 4,800. మరి ఎగ్జామినేషన్ లో ఏం చేస్తారు తెలుసా? టైం వేస్ట్ చేస్తారు. ఎంత టైం వేస్ట్ చేస్తారు? ఇట్లా వచ్చింది 5 భాగాలు 12,000 వచ్చింది, 3 భాగాలు ఎంత రాస్తాం? మంచిగా చక్కగా కుదిరించి 3/5 ఇంటూ 12,000 అని కొట్టేస్తాం. 5 రెంట్ల 10, 5 4 20, 0 0 అని కొట్టేసి ఇప్పుడు మళ్ళా 7,200 రూపాయలు లెక్క చేస్తాం. మళ్ళీ ఇంకో దానికి మళ్ళా 2/5 ఇంటూ మళ్ళీ కొట్టేసి మళ్ళీ రాస్తారు 4,000. ఎందుకు ఇన్నిసార్లు రాయడం? సింపుల్, యూ అబ్జర్వ్ దట్ అవుట్ ఆఫ్ ది 5 parts the total 12,000. that means each part ఎంత అని ఇక్కడే డిసైడ్ చేస్తే ప్రతి పార్ట్ మనం ఇక్కడ డిసైడ్ చేయొచ్చు. అలా కంపారిటివ్ వేలో మనం డిసైడ్ చేయాలి తప్ప అనవసరంగా మనం ఎగ్జామినేషన్ హాల్లో ఎక్కువగా చేయకూడదు. ఎగ్జామినేషన్ హాల్లో ఎక్కువగా పెన్ అండ్ పేపర్ వాడకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి, 2 things are very very important to preparation for the competitive exams, either DSC whatever it is. First thing, in preparation use at most pen and paper. Okay, second rule, in examination use least pen and paper. ప్రిపరేషన్ లో ఉన్నప్పుడు
పెన్ అండ్ పేపర్ ని ఎక్కువగా వాడాలి, ఎగ్జామినేషన్ హాల్లో పెన్ అండ్ పేపర్ ని తక్కువగా వాడాలి. ఓకే, ఇలా క్యాలిక్యులేషన్ పార్ట్స్ ని మనము చాలా జాగ్రత్తగా అబ్జర్వేషన్ ద్వారా క్యాలిక్యులేట్ చేయడం ద్వారా ఎగ్జామినేషన్ లో చాలా టైం సేవ్, చాలా టైం అంటే గంటల గంటలు మిగలదు. ప్రతి క్వశ్చన్ దగ్గర ఒక 5 నుంచి 10 సెకండ్లు మనం సేవ్ చేసుకున్నా చాలు, మనం చాలా సక్సెస్ కి దగ్గర అవుతాం. ఇన్ ఎగ్జామినేషన్ హాల్ ఈచ్ క్వశ్చన్ ఇట్ సేవ్స్ 5 to 10 seconds, it will be leads to the success in your examination. కాబట్టి ప్రతి ప్రశ్నలో 5 సెకండ్లు మనకి ఎక్కడ మిగిలే అనుకోండి, yes it was very happy. ప్రతి సెకండ్ కౌంటబుల్ ఎగ్జామినేషన్ హాల్లో. కాబట్టి మీరు జాగ్రత్తగా నిమిషానికి ఒక క్వశ్చన్ చేస్తా అని కాదు, 30 సెకండ్ల నుంచి 40 సెకండ్లకు క్వశ్చన్ చేయగలిగేలా మన యొక్క స్ట్రాటజీ, మన యొక్క స్మార్ట్ వే ఆఫ్ అప్రోచ్ అనేది ఉండాలి ఇక్కడ. ఓకే, ఎగ్జామినేషన్ ఇదంతా రాస్తామా రాయ, నేను ఎగ్జామినేషన్ వరకు ఏం చేస్తానంటే సింపుల్ గా 10 15 కాబట్టి 10 15 12 10 12 డిఫరెన్స్ 10 15 12 డిఫరెన్స్ 3 or 3:2 అక్కడ రాసేస్తా డైరెక్ట్ గా 10 15 12 3:2 ఒక 5 భాగాలు 12,000 2400 కాబట్టి 3,472 2,445 పెన్ అండ్ పేపర్ వాడకుండానే మనము క్యాలిక్యులేషన్ పార్ట్ ఫిల్అప్ చేస్తాం. 10 నుంచి 20 సెకండ్లలో క్వశ్చన్ పూర్తవుద్ది. ఓకే, అట్లా ఆ అప్రోచ్ అనేది మీరు డెవలప్ చేసుకుంటూ పోవాలి. క్రింది సమీకరణాల జతల్ని సాధించండి. ఇక నేను చెప్తున్నాను కదండి, ఇప్పుడు ఏ జతలు సాధించమని ఇచ్చినా substitute the x and y values from the options only. Simple. ఓకే, రెడ్యూసిబుల్ మెథడ్ అంటారు, మనకు అక్కర్లేదు ఇక్కడ, అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవడం తప్ప. సింపుల్ గా మనకి x and y యొక్క ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి వాటిని మనము ఆన్సర్ చేస్తాం. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్, కవిత thought of construction 2 more rooms in her house. She inquired about the labor. She came to know that 6 men and 8 women could finish the work in 14 days, but she wished to complete the work in 10 days. When she inquired, she was told that 8 men and 12 women could finish the work in 10 days. Find out that how much time would be taken to finish the work if 1 man or 1 woman worked alone. ఓకే, కవిత తన ఇంటిలో 2 మరొక గదుల్ని నిర్మించాలని నిర్ణయించుకుంది. ఆమె గృహ నిర్మాణ కూలీల గురించి ఆరా తీయగా 6 పురుషులు మరియు 8 మంది స్త్రీలు కలిసి ఆ పనిని 14 రోజుల్లో పూర్తి చేస్తారని తెలిసింది. కానీ ఆమెకు తన ఇంటిలోని గదుల నిర్మాణ పని 10 రోజుల్లోనే పూర్తి చేయాలి అనుకుని 8 మంది పురుషులు 12 మంది స్త్రీలు కలిసి 10 రోజుల్లో పూర్తి చేయగలరని తెలుసుకుంది. అయితే ఒక స్త్రీ ఒక పురుషుడు సొంతంగా పనిని పూర్తి చేయడానికి ఎంత కాలం పడుతుంది? ఓకే, సొంతంగా పనిని పూర్తి చేయడానికి ఎంత కాలము పడుతుంది? Is it clear? Right. Once you see this question, actually గా ఈ క్వశ్చన్ ఏమంటారంటే టైం అండ్ వర్క్ లోని క్వశ్చన్ అంటారు. ఓకే, కాబట్టి లీనియర్ ఈక్వేషన్స్ లో మనం సాల్వ్ చేస్తాం. లీనియర్ ఈక్వేషన్ అనేది ఇక్కడ వాడకూడదు. అర్థమైంది? కొద్దిగా మన యొక్క రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ని వాడదాం. ఏంటి రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్? ఇఫ్ నేను రోజు డ్యూటీకి వెళ్తున్నాను, ఓకే, స్కూల్ టీచర్ని కాబట్టి నేను రోజు స్కూల్కి వెళ్తాను. ఓకే, నేను స్కూల్కి వెళ్ళి ఒక చాప్టర్ ని 10 రోజుల్లో కంప్లీట్ చేశాను. రైట్, నేను స్కూల్కి వెళ్ళి 10 రోజుల్లో కంప్లీట్ చేశాను అంటే నా చాప్టర్ ఎన్ని రోజుల్లో అయిపోయింది? ఒక చాప్టర్ కంప్లీట్ ఎంత టైం పట్టింది నాకు? 10 రోజుల సమయం పట్టింది. అర్థమైందా? అలాంటి నాలాంటి 4 ఉపాధ్యాయులు ఇలా 10 రోజుల పాటు స్కూల్కి వెళ్ళి ఆ చాప్టర్ ని ఫినిష్ చేశారు. అంటే ఇప్పుడు ఎన్ని రోజులు పడుతుంది ఆ చాప్టర్ ఫినిష్ అవ్వడానికి? రోజుకి 4 చొప్పున 10 రోజుల పాటు హాజరవుతున్నారు. అంటే ఎంతమంది టీచర్లు హాజరవుతున్నారు? 40 మంది టీచర్ల హాజరు. బాగుంటుంది అంతేనా కాదు? 4 టీచర్లు, ఇవాళ 4 బయలు పాఠం చెప్పారు, రేపు 4 బయలు పాఠం చెప్పారు. ఎంతమంది? నిన్న 4, ఇవాళ 4. క్యుములేటివ్ లో మనం లెక్క పెడతాం. అలా 4 టీచర్లు 10 రోజుల పాటు వెళ్తే ఎంత అటెండెన్స్? 40 మంది టీచర్ల యొక్క అటెండెన్స్.
ఇక్కడ కూడా నువ్వు అదే చేయాలి. అటెండెన్స్ ఎంత? 6 men 8 women. 6 men 8 women. Attendance will be 14 days. అంటే 6 పురుషులు 14 రోజుల పాటు పనిచేస్తున్నారు. అంటే ఎంతమంది పురుషులు ఇక్కడ? రోజుకి 6 చొప్పున 14 రోజుల పాటు 6 14 6 బదుల 60 6 4 24 84 మంది పురుషులు అటెండెన్స్ చేస్తున్నారు, పని చేశారు. నెక్స్ట్ 8 మంది స్త్రీలు 14 రోజుల పాటు వచ్చారు. ఈ రోజు 8, రేపు 8, ఎల్లుండి 8, అట్లా 14 రోజుల పాటు 8 మంది వచ్చారు. 8 8 80, 8 4 32, 112 మంది ఉమెన్ వచ్చారు. ఓకే రైట్. సో ఫస్ట్ కేస్ లో ఎంత మంది? 24 మంది పురుషులు, 112 మంది స్త్రీలు. సెకండ్ కేస్ కమ్. సెకండ్ కేస్ 8 మంది పురుషులు, 12 మంది స్త్రీలు. 8 men 12 women can complete the work in 10 days. మళ్ళీ సేమ్ అటెండెన్స్. 8 మంది పురుషులు 10 రోజుల పాటు వచ్చారు. అంటే 80 మంది పురుషులు వచ్చారు ఆ పని చేయడానికి. 12 మంది స్త్రీలు 10 రోజుల పాటు వచ్చారు. 120 మంది స్త్రీలు వచ్చారు. ఈ గుంపు వచ్చినా సేమ్ వర్క్ కంప్లీట్ అవుతుంది, ఈ గుంపు వచ్చినా సేమ్ వర్క్ కంప్లీట్ అవుతుంది. రెండింటి మధ్య తేడా ఒకసారి గమనించండి. మొదటిసారి పనిచేసేటప్పుడు 24 మంది పురుషులు వచ్చారు, రెండోసారి 4 డుమ్మ కొట్టారు. అయినా పని ఆగిందా? ఆగలేదు. 4 పురుషులు రాకపోయేసరికి మనం ఏం చేసినాం? పురుషులు రాకపోతే స్త్రీలను పిలుద్దాం అని 112 మందికి బదులుగా 120 మందికి పిలిచాం. అంటే 4 పురుషుల యొక్క ఆబ్సెన్స్ 8 మంది స్త్రీల యొక్క ప్రెజెంట్ కి ఈక్వల్. అంటే 4 పురుషులు చేసే పని 8 మంది స్త్రీలు చేస్తున్నారు. అంటే అర్థం, ఒక పురుషుడు చేసే పనిని 2 స్త్రీలు చేస్తున్నారు. ఓకే, అంటే ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఒక పురుషుడు ఎంత మంది స్త్రీలకి సమానమో ఫైండ్ అవుట్ చేసి, ఇప్పుడు ఈ ఈక్వేషన్ ని గాని ఈ ఈక్వేషన్ ని గాని మొత్తం పురుషుల్లోకి మారిస్తే ఒక పురుషుడు ఎన్ని రోజులు పనిచేస్తాడో వస్తుంది. మొత్తం స్త్రీలోకి మారిస్తే ఒక స్త్రీ ఎన్ని రోజులు పనిచేస్తుందో తెలుస్తుంది. కాబట్టి నేను మొత్తము మెన్ లోకి మార్చేస్తాను. మెన్ ఆల్రెడీ ఇక్కడ 80 మెన్ ఉన్నారు, ఈజీ ఉంది నాకు సెకండ్ కేస్. ప్లస్ 120 ఉమెన్. 2 ఉమెన్ బదులుగా మనం ఎవరిని తీసుకోవచ్చు? ఒక్క మెన్ తీసుకోవచ్చు పని చేయడానికి. 2 ఉమెన్ బదులుగా ఒక్క మెన్ తీసుకోవచ్చు. 120 ఉమెన్ బదులుగా ఎంతమంది పురుషులు తీసుకోవచ్చు? ఇద్దరికి ఒక్కడు, అంటే 60 మంది తీసుకోవచ్చు. కాబట్టి మెన్ కంప్లీట్ చేయవలసిన రోజులు 140 మెన్ డేస్. కాబట్టి 140 రోజుల్లో ఒక పురుషుడు పనిని పూర్తి చేస్తాడు. నెక్స్ట్ ఉమెన్. ఉమెన్ ఆల్రెడీ 120 ఉమెన్ ఉన్నారు. 80 మెన్ ని ఉమెన్ తో రీప్లేస్ చేసి ఒక్క పురుషుడికి 2 స్త్రీలను తీసుకోవాలి. 20 మందికి 160 మందిని తీసుకోవాలి. 160 మెన్ తీసుకోవాలి. 160 ప్లస్ 120 280. కాబట్టి వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ డేస్ ఫర్ 140 అండ్ 280 డేస్? ఓకే రైట్. ఇలాంటి ప్రశ్నలు కొద్దిగా టైం తీసుకుంటాయి, 1 మినిట్ లోపు పూర్తవుతాయి. కాకపోతే 1 మినిట్ లోపే పూర్తవుతాయి. ఎలా పూర్తవుతాయి అంటే, ఇక్కడే నువ్వు క్వశ్చన్ చదువుతుండగానే సగం పార్ట్ ఆఫ్ ఏమంటారు, హాఫ్ ఆఫ్ ది పార్ట్ ఆఫ్ క్యాలిక్యులేషన్ ని కంప్లీట్ చేసుకో. ఎలా కంప్లీట్ చేస్తుంటావు? 6 పురుషులు 14 రోజులు, 6 14 84 మంది పురుషులు, 8 14 112 మంది ఉమెన్. సెకండ్ కేసులో 80 మంది పురుషులు అండ్ 120 మంది స్త్రీలు. నీకు తెలుసు 84 కి 80 అయింది అంటే మెన్ 4 తగ్గారు. 112 కి 120 అయింది అంటే 8 ఉమెన్ పెరిగారు. కాబట్టి 4 మెన్ తగ్గితే 8 ఉమెన్ అవుతున్నారంటే అర్థం 1 మెన్ ఈజ్ ఈక్వల్ టు 2 ఉమెన్ అని అర్థం. ఓకే రైట్. ఇప్పుడు ఏం చేయాలి? మొత్తం మెన్ లోకి మార్చాలి.
112 లో మొత్తం మెన్ అంటే 56. 56 ప్లస్ 84 is equal to 140 men working days. Okay, 84 అంటే 42 plus 112 that is equal to సార్ డబల్ చేయాలి మెన్ ని ఉమెన్ లోకి మార్చితే డబల్ చేయండి. 84 ని డబల్ చేస్తే 168 plus 112 that is equal to 280 ఉమెన్ డేస్. చూడండి సేపట్లో అయిపోయింది నాకు. అంటే మీకైతే అయిపోతుంది, మాకైతే మీకు కూడా అవుతుంది. when we analyze the correct process, when we practice more questions, you will get the right answer. సో ఫస్ట్ థింగ్ ఏం చేయాలి, మెన్ ఎంత మంది తగ్గారు, దాని వల్ల ఉమెన్ ఎంత పెరిగారు, దాంతో మెన్ టు ఉమెన్ కంపారిజన్ వస్తుంది. వచ్చిన తర్వాత మొత్తం గుంపును ఒకసారి మెన్ కి మార్చు, మొత్తం గుంపును ఒకసారి ఉమెన్ కి మార్చు. ఓకే, గుంపును ఒకసారి ఉమెన్ కి మార్చు, సరిపోతుంది. ఓకే, ఆ విధంగా మన క్వశ్చన్ ఈజీగా చేస్తాం. ఓకే, బోర్డు పైకి కూర్చోండి. ఎందుకండి క్లియర్ కనబడుతుంది, క్లియర్ గా 142 రైట్. ఈ విధంగా మనం క్వశ్చన్ చదువుతూ ఉండగానే హాఫ్ ఆఫ్ ది క్యాలిక్యులేషన్ ని మనం కంప్లీట్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ వన్. A man travels 370 kilometers partly by train, partly by car. If he covers 250 kilometers by the train and the rest by car, it takes him 4 hours. But if he travels 130 kilometers by train and the rest by car, it takes 18 minutes more. Find the speed of the train and that of the car. అయినా స్పీడ్ అండ్ కార్ యొక్క వేగం ఎంత? ఓకే రైట్. when we see this question, మనం ఈ క్వశ్చన్ ని ఈ పార్ట్లీ ట్రావెల్ చేస్తున్న ప్రశ్నని మనము ఎలా సాల్వ్ చేయాలంటే ఆప్షన్ మెథడ్ ద్వారా మాత్రమే సాల్వ్ చేయాలి. రైట్, ఒకసారి ఆప్షన్ మెథడ్ ని గమనిద్దాం. సో ఏంటి ఇక్కడ, రైలు మరియు కార్ యొక్క వేగం, ఇది ట్రైన్ యొక్క స్పీడ్, ఇది కార్ యొక్క స్పీడ్. రైట్, సో మొత్తం 370 కిలోమీటర్లు. ఫస్ట్ టైం 250 కిలోమీటర్స్ బై ట్రైన్, కాబట్టి 250 కిలోమీటర్స్ బై ట్రైన్ ఆఫ్ స్పీడ్ 80, కాబట్టి క్యాన్సిల్ చేస్తే 25/8 అవర్స్. 25/8 అవర్స్ ఏమొస్తుంది, 8 3 24, 3 గంటలు అయిపోయింది. 1/8 3 అవర్స్ 1/8 అట్లా పక్కన పెట్టండి. సో 370 లో 250 అయిపోతే 120, 120/100, ఇది కూడా 1 అవర్ కంటే ఎక్కువ టైం పడుతుంది, 1.2 అవర్స్. 3 అవర్స్ ప్లస్ 1 అవర్, 4 అవర్స్ ఆల్రెడీ ఎక్స్టెండ్. మనకు కావాల్సిన ఓన్లీ 4 అవర్స్, కాబట్టి ఆల్రెడీ 4 అవర్స్ ఎక్స్టెండ్ అయిపోయింది. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ నాట్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఆప్షన్, ఆప్షన్ 2. 250 kilometers by a train of speed 100 kilometers per hour. ఎన్ని అవర్స్ పడుతుంది, 2.5 hours పడుతుంది. నెక్స్ట్, రిమైనింగ్ 120 kilometers by train, 120/8 0, 4 2s 4 3s 1.5 hour పడుతుంది. 2.5 plus 1.5 hour ఎంత, 4 hours. అంతేగా, అయిపోయింది కదా, 4 hours. అంటే దీనికి క్యారీ రైట్. సో నెక్స్ట్ కేసు కూడా క్యారీ అవుతుంది. నెక్స్ట్ కేసు ఏంటి, ఒకవేళ 130 కిలోమీటర్ల దూరం రైల్లో 130 బై ట్రైన్, ఫస్ట్ దాంతో మనకు సాల్వ్ అయిపోతుంది ప్రాబ్లం. ఓకే, 0 0 క్యాన్సిల్, 10 1s 1, 3/10 అవర్స్ అంటే 60 మినిట్స్, అంటే 1 అవర్ 18 మినిట్స్ పడుతుంది ఫస్ట్ ట్రైన్ లో 130 కిలోమీటర్స్ ట్రావెల్ చేయండి. 370 లో 130 ఇస్ ఓవర్. నెక్స్ట్ మిగిలింది 240 కిలోమీటర్స్ విత్ 80 స్పీడ్, 8 3 24, 3 అవర్స్. సో మొత్తం ఎంత టైం పట్టింది, 3 అవర్స్ అండ్ 1 అవర్ 18 మినిట్స్ అంటే 4 అవర్స్ 18 మినిట్స్ పట్టింది. 18 minutes was exceeded by the second case with option 100,80. With option 100,80. So what is the answer? 100,80. Okay. అది ఆ విధంగా మనం చూడాల్సి ఉంటుంది.
So I will repeat the answer అంటే క్వశ్చన్ అగైన్. రైట్, బాగా జాగ్రత్తగా గమనించండి. సో ఆప్షన్ ద్వారా మాత్రమే సాల్వ్ చేయాలి ఈ క్వశ్చన్ ని. మొత్తం 370 కిలోమీటర్స్. ఓకే, అందులో ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్. ఫస్ట్ పార్ట్ లో ట్రావెల్ చేసింది 250 కిలోమీటర్లు ట్రైన్ లో. రిమైనింగ్ పార్ట్ ఎంత? 120 కిలోమీటర్స్ కార్. ఓకే, సెకండ్ టైం 370 కిలోమీటర్లు. ఓకే, 130 kilometers by the train and remaining 240 kilometers by the car. ఓకే, ఇలా ఆప్షన్స్ ఇచ్చారు. 80, 100, 180, 120, 100, 100, 120. ఓకే, క్లియర్. ఇక్కడ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఆప్షన్ చూసింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ ఆప్షన్ ని ఫస్ట్ చెక్ చేయాలని కూడా ఇంపార్టెంట్. ఇక్కడ కార్ చూడండి 120, 240 ఉంది. అంటే 120, 240 అనే మల్టిపుల్ వచ్చే విధంగా ఏ నెంబర్స్ పాసిబుల్ అవుతాయి కారుకి అనేది డిసైడ్ చేసుకోండి. సో స్పీడ్, కార్ యొక్క స్పీడ్ 120 ఉంటే పాసిబుల్ అవుతుంది. 120 2 ద 240 2 అవర్స్ పడుతుంది. 120 1 ద 120 1 అవర్ పడుతుంది. ఓకే, రైట్. ఒకవేళ 120 ని చూస్ చేసుకున్నాం అనుకోండి, 120 స్పీడ్ తో 120 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడానికి 1 అవర్ పడుతుంది కార్. నెక్స్ట్, ట్రైన్ యొక్క స్పీడ్ 100 ట్రైన్ యొక్క స్పీడ్ అయితే దీనికి 2.5 అవర్స్ పడుతుంది. 2.5 ప్లస్ 1 అవర్ ఎంత? 3.5 అవర్స్. కానీ మనకు పట్టాల్సింది ఎంత? ఓన్లీ ఫస్ట్ కేస్ లో 4 అవర్స్ మాత్రమే. కానీ ఇది కాదు, 2.5 అండ్ 1 అవర్ కాదు. ఓకే, కాబట్టి 120 మనకి ఫేవర్. నెక్స్ట్ 80 చూస్ చేసుకుందాం. వెన్ ఐ చూస్ ద 80 ఫర్ ద కార్, ఇట్స్ టేక్ 3 అవర్స్ హియర్. When I choose the 80 for the car, so 80 0 4 గంటల 4 ముళ్ళ 3/2 అంటే ఇట్స్ టేక్ 1.5 అవర్. ఓకే, నో ప్రాబ్లం. 250 కిలోమీటర్స్ 80 లో ఉన్న ట్రైన్ స్పీడ్ ఎంత? 100. కాబట్టి with 100 250/100 అంటే it is 2.5 hours. Yes, it's tally with 4 hours. Which of the option? 100, 80. ఓకే, సరే ఇంకా చెక్ చేస్తా అంటే ఇది 130 కూడా చెక్ చేసుకోవచ్చు. 130/100 అంటే 0 క్యాన్సిల్. సో 1.3 అవర్స్. 1.3 అవర్స్ అంటే 1 into 3/10 of 60 minutes. This is 1 hour 18 minutes. 3 hours కి 1 hour 18 minutes కి 18 minutes తేడా ఉంది. ఓకే, మనకు కూడా 18 minutes డిఫరెన్స్ ఉండాలి. కాబట్టి చెక్ చేస్తున్న ఆప్షన్స్ ని కూడా కొద్దిగా న్యాక్ గా ఉపయోగించి చెక్ చేయాల్సి ఉంటుంది ఆప్షన్స్ మెథడ్ ఉపయోగించేటప్పుడు. ఓకే, రైట్. దిస్ ఇస్ ద ప్రాబ్లం, వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకే, ఇవన్నీ రెడ్యూసిబుల్ మెథడ్స్. మీరు అన్ని కూడా ఏం చేస్తారు, వీటిని ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి ఆప్షన్స్ ఆధారంగా ఏం చేస్తామంటే ఆప్షన్స్ ఆధారంగా మనము క్వశ్చన్ ఎక్స్ అండ్ వై వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేస్తాం. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, ఓకే. యాక్చువల్లీ ఒక ఫార్ములేట్ చేసి సొల్యూషన్ చేయడం మనం ఫార్ములేట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ చూసి ఒక బోటు 30 కిలోమీటర్ల అప్ స్ట్రీమ్ 44 కిలోమీటర్ల డౌన్ స్ట్రీమ్ ని 10 గంటల్లో చేరుతుంది. ఇన్ 13 అవర్స్ ఇట్ కెన్ గో 40 కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్ అండ్ 55 కిలోమీటర్స్ డౌన్ స్ట్రీమ్. డిటర్మైన్ ద స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్ అండ్ దట్ ఆఫ్ ది బోట్ ఇన్ స్టిల్ వాటర్. ఒక పడవ నీటిలో ప్రవాహమునకు అభిముఖంగా 30 కిలోమీటర్ల దూరంను మరియు 44 కిలోమీటర్ల దూరంను ప్రయాణించడానికి 44 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి 10 గంటలు పడుతుంది. అదే పడవకి 40 కిలోమీటర్లు అభిముఖంగా 55 కిలోమీటర్లు ప్రవాహపు వాలులో ప్రయాణించడానికి 13 గంటలు పట్టును. అయినా ప్రవాహ వేగమును నిలకడ నీటిలో పడవ వేగమును కనుగొనండి. ఓకే, సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ బేస్డ్ ఆన్ boats and streams. Okay, boats and streams. ఈ చాప్టర్స్ సెపరేట్ గా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఈ క్వశ్చన్ వచ్చినప్పుడు
ఆ కాన్సెప్ట్ నేర్చుకుంటే చాలు. అనవసరంగా టైం వేస్ట్ చేయొద్దు. ఉన్న టైం యూటిలైజ్ చేసుకోవాలి. జాగ్రత్త. సో ఇది నది ప్రవహిస్తుంది. ఓకే. ఒక స్ట్రీమ్ ఇది. స్ట్రీమ్‌కి వేగం ఉంటుంది. స్పీడ్ ఆఫ్ వాటర్ అంటాం. ఎక్స్ అనుకుంటారు, వై అనుకుంటారు, సో మెనీ థింగ్స్ అనుకుంటారు. అది స్పీడ్ ఆఫ్ వాటర్. ఓకే. నెక్స్ట్ ఈ వాటర్ లో ఒక బోట్ ప్రయాణిస్తుంది. ఓకే. స్వతహాగా బోట్ అన్నప్పుడు బోటుకు ఇంజన్ ఉంటది. ఆ ఇంజన్ ఆధారంగా మనం ఎక్సిలరేటర్ ఇచ్చిన కొద్దీ అది వేగంగా వెళ్తూ ఉంటుంది. అలా బోట్ యొక్క వేగము స్పీడ్ ఆఫ్ బోట్ అంట. ఇది స్టిల్ వాటర్ అంటే వాటర్ ప్రయాణించనప్పుడు అంటే ఒరిజినల్ గా బోట్ ఉండే కెపాసిటీ ఆఫ్ స్పీడ్ ఆఫ్ బోట్ అంట. ఇప్పుడు మనం ప్రవాహాన్ని ఒక్కసారి ఊహించుకుందాం. వాటర్ ఇలా కిందికి ఫ్లో అవుతా ఉంటది కాబట్టి దాన్ని డౌన్ స్ట్రీమ్ అంట. డౌన్ స్ట్రీమ్ ఇట్ ఈస్ కాల్డ్ ప్రవాహ దిశ ఇన్ తెలుగు. ఓకే. డౌన్ స్ట్రీమ్ ఒక సింపుల్ అండి. మీరు ఒక వర్షం పడుతున్నప్పుడు ఒక కాగిత పడవ నీళ్ళలో వేసామనుకో, నీళ్లు పోతున్న వైపుగా అనేది ప్రయాణిస్తుంది కదా. ఎవరు తీసుకెళ్తున్నారు దాన్ని? వాటర్ తీసుకెళ్తుంది. అంటే ఇక్కడ బోట్ యొక్క స్పీడ్ ఏమైంది? వాటర్ స్పీడ్ తో కలిసి ముందుకెళ్తుంది. కాబట్టి డౌన్ స్ట్రీమ్ లో ఏమవుతుందంటే బోట్ యొక్క స్పీడ్ వాటర్ స్పీడ్ తో కలిసి ప్రయాణిస్తుంది. అంటే పెరుగుతుంది బోట్ యొక్క స్పీడ్. ఎందువల్ల పెరుగుతుంది? వాటర్ అనేది దాన్ని లాక్కెళ్ళిపోతుంది కాబట్టి ఆ విధంగా పెరుగుతుంది. నెక్స్ట్ అప్ స్ట్రీమ్ అని అంటాం. అప్ స్ట్రీమ్ అని అంటాం. దీన్ని ప్రవాహ వ్యతిరేక దిశగా పెడతాం. ఓకే. ప్రవాహ వ్యతిరేక దిశ. మనం వాటర్ ఇలా పోతా ఉంది. మనం ఈదుకుంటూ వస్తున్నాం అనుకోండి ఆపోజిట్. అంటే మన బలానికి ఎంత దూరం అయితే వెళ్తామో అంత వెళ్ళకుండా ఏమవుతుంది? వాటర్ అనేది మనల్ని నెడుతుంది. అవతలికి నెడతాం. అవతల నెడితే కొట్టుకోం కదా. మనం ఏం చేస్తామంటే కొంత బలంతో మళ్ళీ ముందుకు వస్తాం. అంటే మన యొక్క వేగం ఏమవుతుంది ఇక్కడ? తగ్గిపోతుంది. కాబట్టి బోట్ యొక్క వేగం కూడా ఏమవుతుంది? బోట్ యొక్క వేగము వాటర్ వేగానికి అడ్డుకొని తగ్గిపోతుంది. కాబట్టి డౌన్ స్ట్రీమ్ లో పడవ ప్రయాణించే దూరము బోట్ వేగము ప్లస్ వాటర్ వేగాలు కలిపితే, ప్రవాహ వ్యతిరేక దిశలో పడవ ప్రయాణించే దూరము బోట్ వేగము మరియు వాటర్ యొక్క వేగాన్ని తీసేస్తే స్పీడ్ ఆఫ్ బోట్ ప్లస్ స్పీడ్ ఆఫ్ వాటర్, స్పీడ్ ఆఫ్ బోట్ మైనస్ స్పీడ్ ఆఫ్ వాటర్. నౌ కమ్ టు దిస్ క్వశ్చన్. దీన్ని సాల్వ్ చేయాలంటే లెంతీ రెడ్యూసిబుల్ మెథడ్ అని ఉంటుంది. అర్థమైన అర్థాలు చిన్న న్యాయంగా ఆలోచిస్తాను. సో ఇక్కడ ప్రవాహ అభిముఖానికి అంటే ఏముంది ఇక్కడ? అప్ స్ట్రీమ్ 30 కిలోమీటర్స్, డౌన్ స్ట్రీమ్ 40 కిలోమీటర్స్. ఇలా రాసుకోండి పక్కన. అప్ డౌన్. అప్ లో ఎన్ని కిలోమీటర్లు పోవాలి? 30 కిలోమీటర్స్ పోవాలి. డౌన్ లో ఎన్ని కిలోమీటర్లు పోవాలి? 44 కిలోమీటర్స్. అప్ లో 30 పోవాలి, డౌన్ లో 44 పోవాలి. మొత్తం టైం ఎంత పట్టింది? మొత్తం టైం 10 అవర్స్ పట్టింది. రైట్. సెకండ్ కేసులో కూడా అప్ స్ట్రీమ్ లో ఎంత పోవాలి? అప్ స్ట్రీమ్ లో 40 పోవాలి. ఓకే పోవాలి. డౌన్ లో ఎంత పోవాలి? 55 కిలోమీటర్లు. మొత్తం ఎంత టైం పట్టింది? 13 గంటల టైం. ఒకసారి ఇక్కడ గమనించుకోండి. ఏం గమనిస్తారంటే ఇవి రెండు కూడా 11 యొక్క డివిజబుల్స్. అంటే స్పీడ్ ఎందులో ఉంటది? 11 లో ఉంటుంది. కాబట్టి డౌన్ స్ట్రీమ్ 11, డౌన్ స్ట్రీమ్ 11 సింపుల్. ఓకే. కాబట్టి డౌన్ స్ట్రీమ్ లో పోవడానికి పట్టే సమయం 11 4 4 అవర్స్, కింద 11 5 5 అవర్స్. మొత్తం 10 అవర్స్ లో డౌన్ స్ట్రీమ్ లో వెళ్ళే స్పీడ్ 4 అవర్స్ తెలిసింది. ఇప్పుడు 6 అవర్స్ లో మనం ట్రావెల్ చేయాలంటే దీని యొక్క స్పీడ్ ఎంత ఉండాలి? 5 కిలోమీటర్ పర్ అవర్ ఉండాలి. 6 అవర్స్ పడుతుంది. దీన్ని అజ్యూమ్డ్ మెథడ్ అంట. అంటే ఊహించిన సమాధానాన్ని చెక్ చేయడం. ఆప్షన్స్ ఉంటాయి, నో ప్రాబ్లం. కానీ ఊహించిన సమాధానాన్ని చెక్ చేయాలి. సో ఇది కూడా చెక్ చేద్దాం. సేమ్ 5 కిలోమీటర్స్ తో 5×40 8 అవర్స్. 8 + 5 13 అవర్స్. 6 + 4 10 అవర్స్. టాలీ అయిపోయింది కదా. ఇంకెందుకు బాధ మనకి? స్పీడ్ ఆఫ్ బోట్ ప్లస్ స్పీడ్ ఆఫ్ వాటర్ ఈజ్ ఈక్వల్ టు
11 km/h. Speed of boat minus speed of water is equal to 5 km/h. Speed of boat ఏమవుతుంది, రెండిటి యొక్క ప్లస్ బై 2 అవుతుంది, దట్ ఈస్ 8 km/h. స్పీడ్ ఆఫ్ వాటర్ ఏమవుతుంది, 3 km/h అవుతుంది. ఓకే, కాబట్టి ఇచ్చిన అంశంలో ఒక అంశము ఖచ్చితంగా ఒకే నెంబర్ తో పోయే విధంగా ఉన్నట్లయితే 11 4 44 4 అవర్స్. మొత్తం 10 గంటల్లో డౌన్ స్ట్రీమ్ లో ప్రయాణానికి పట్టిన సమయం 4 అవర్స్ అయితే అప్ స్ట్రీమ్ లో ప్రయాణానికి పట్టిన సమయం 6 అవర్స్ గా డిసైడ్ చేసుకుంటాం. 6 అవర్స్ కి స్పీడ్ ఎంత ఉండాలి, 30 కిలోమీటర్స్ 6 అవర్స్ అంటే స్పీడ్ 5 km/h. అప్ స్ట్రీమ్ యొక్క స్పీడ్ 5 కిలోమీటర్స్, డౌన్ స్ట్రీమ్ యొక్క స్పీడ్ 11 కిలోమీటర్స్. అలానే అక్కడతో ఆగకుండా నెక్స్ట్ కూడా చెక్ చేసుకోవాలి. అప్ స్ట్రీమ్ స్పీడ్ 5 కిలోమీటర్స్ తో 40 కిలోమీటర్స్ పోవాలంటే 8 అవర్స్ పడుతుంది. డౌన్ స్ట్రీమ్ లో 55 కిలోమీటర్స్ ని 11 స్పీడ్ తో వెళ్ళాలంటే 5 అవర్స్ పడుతుంది. 5 + 8 13 అవర్స్. టాలీ అయింది కదా. సో అప్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత, 11 km/h. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత, 5 km/h. when we solve the speed of boat and speed of water as a 8, 3 km/h. 8, 3 km/h. Okay, clear? Clear? Right. Next question. So next question చూస్తే సెకండ్ క్వశ్చన్. రహీం తన ఇంటికి పోవటకు 600 కిలోమీటర్ల దూరంలో కొంత దూరం రైల్లో మరియు కొంత దూరం కారులో ప్రయాణించింది. 120 కిలోమీటర్ల దూరము రైల్లో, మిగిలిన దూరం కారులో ప్రయాణించటకు 8 గంటలు పట్టింది. 200 కిలోమీటర్ల దూరము రైల్లో, మిగిలిన దూరం కారులో ప్రయాణం చేసిన అతనికి 20 నిమిషాల కాలం ఎక్కువ పట్టును అయినా కారు మరియు రైలు వేగాన్ని కనుగొనండి. రైట్. సో ఇందాకటి క్వశ్చన్, ఓకే, సో ఇందాకటి క్వశ్చన్ ఏదైతే చేసామో ట్రావెలింగ్ 370 కిలోమీటర్స్ ఆఫ్ ట్రావెలింగ్ ట్రాఫిక్ మనం ఏదైతే క్వశ్చన్ చేసామో ఆ క్వశ్చన్ లో మనం ఏవైతే ఆప్షన్ మెథడ్ ఉపయోగించామో ఇక్కడ కూడా ఆప్షన్ మెథడే ఉపయోగించాల్సి ఉంటుంది. ఒకసారి చూద్దాం. మొత్తం జర్నీ ఎంత, 600 కిలోమీటర్లు. ఆ జర్నీని 2 సార్లు చేస్తున్నాం. ఫస్ట్ టైం 120 కిలోమీటర్స్ ఆన్ ట్రైన్. రిమైనింగ్ ఎంత, 480 కిలోమీటర్స్ ఆన్ కార్. 480 కిలోమీటర్స్ ఆన్ కార్. మొత్తం ఎంత టైం పట్టింది మనకు, 8 అవర్స్ పట్టింది. నెక్స్ట్ ఇదే 600 కిలోమీటర్లు. ఓకే, 200 కిలోమీటర్ల దూరం రైల్లో. రైట్. సో మిగిలిన దూరం 600 లో మిగిలిన దూరం ఎంత, 400 కిలోమీటర్లు. 400 కిలోమీటర్లు కారులో పోవు. ఎంత ఎక్కువ టైం పట్టింది అని అంటే 8 అవర్స్ 20 మినిట్స్ ఎక్కువ పట్టింది. 8 అవర్స్ 20 మినిట్స్ ఎక్కువ పట్టింది. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటి అంటే, సో 400 480. ఓకే, ఒకవేళ ఇది 80 8 6 48 8 5 40 ఇలా టాలీ అవుతుంది. ఆప్షన్స్ లో టాలీ చేస్తాం. ఆప్షన్స్ ఉంటే మనం ఆప్షన్స్ లో టాలీ చేస్తాం. ఒకవేళ 80 కిలోమీటర్ స్పీడ్ కార్ అనుకోండి, 85 లో 40 5 అవర్స్ పడుతుంది. 80 కిలోమీటర్లు కార్ అనుకోండి, 8 6 48 6 అవర్స్ పడుతుంది. కాబట్టి ఇది 60 km/h చొప్పున దీనికి 2 అవర్స్ పడుతుంది. మొత్తం 8 అవర్స్ పడుతుంది. సేమ్ 60 తో దీన్ని టాలీ చేయడానికి 0 0 క్యాన్సిల్, 6 3 18 2. సో 3 2/6 అవర్స్ అంటే 3 అవర్స్ 2/6 అవర్స్. ఇన్ దట్ మీన్స్ 2 into 60 6 10 40. 3 అవర్స్ 20 మినిట్స్ పట్టింది. ఓకే, 5 అవర్స్ ప్లస్ 3 అవర్స్ 20 మొత్తం 820. 6 అవర్స్ ప్లస్ 2 అవర్స్ మొత్తం 8 అవర్స్. అంటే అజ్యూమ్ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్.
బై సీయింగ్ ద ఆప్షన్స్. ఆప్షన్స్ ద్వారా జూమ్ చేస్తా, లేదంటే బై సీయింగ్ ద డిస్టెన్స్ 480 అండ్ 400. 480 400ని ఏ గుణిజం ఉమ్మడి గుణిజం ఉంటుంది? 80. 8 48 8 5 40. అర్థమైంది? సో ఇందాక క్వశ్చన్ 44 55 నువ్వు అజ్యూమ్ చేయడానికి, పరికల్పనని రూపొందించడానికి సరైన ఇన్పుట్స్ అవసరం. ఓకే, మెథడాలజీలో మనం చూస్తాం పరికల్పనా పద్ధతి. పరికల్పనా పద్ధతి అంటే ఏం చేస్తాం మనము? ఏదైనా ఒక సమస్యకి పరిష్కారాన్ని ఊహించడానికి సరైన ఇన్పుట్స్ అవసరం. ఇక్కడ కూడా పరిష్కారాన్ని ఊహించడానికి సరైన ఇన్పుట్ మెథడ్ ఏది? విచ్ ఇస్ ద పర్ఫెక్ట్ ఇన్పుట్ అంటే ఈ నెంబర్ 44 55. సార్ 30 40 సార్, ఇక్కడ 10 10 తీసుకుంటా సార్. తీసుకో, ఏమవుతుంది? టైం వేస్ట్ అవుతుంది. 10 10 తీసుకుంటావు, 10 గుళ్ళ 30, 3 గంటలు పడుతుంది. మొత్తం 10 గంటలకి దేంతో డివైడ్ అవ్వాలి? 7 అవర్స్ కావాలి. 7 తో డివైడ్ అవుతా 44 నెవర్ డివైడ్స్. అంతే తప్ప ఏది ఆ థాట్ ప్రాసెస్ ఏదైతే మీకు ఇంజెక్ట్ చేస్తున్నానో, ఏదైతే మీరు ఆ థాట్ ప్రాసెస్ నేను చెప్తున్నానో అదే వేలో వెళ్ళండి తప్ప దానికి కారకం చేయొద్దు. ఓకే, 44 55 11 యొక్క గుణిజం, ఇంతకు మించి వేరే ఏం లేదు. దాంతో చెక్ చేస్తాను. అంతేగాని 30 40 సార్ 10తో చెక్ చేస్తా నేను, 5తో చెక్ చేస్తా నేను, 2తో చెక్ చేస్తా. ఓకే, చెక్ చేయి, ఏమవుతుంది? మన టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి డోంట్ చెక్ విత్ దిస్ వన్, చెక్ విత్ 44 and 55. ఇక్కడ కూడా చెక్ విత్ 400 and 480, డోంట్ గో విత్ 120 and 200. అంటే మనం అజ్యూమ్ చేయడం కూడా చాలా జాగ్రత్తగా చేయాలి. ఆప్షన్ మెథడ్ లో కూడా ఆప్షన్ 4లో దేన్ని చూస్ చేసుకుంటున్నాం? 1 2 3 4 అలా చూస్ చేసుకోకూడదు. ఏది మనకి రిలేటబుల్ గా ఉంటుందో దాన్ని మాత్రమే మనము చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఆప్షన్స్ కాదు, వాట్ ఇస్ ద ఆన్సర్స్? ఆప్షన్స్ లేకుండానే ఆన్సర్స్ రాదు. ఫస్ట్ ది 80, 60. సెకండ్ 60, 8. థర్డ్ 120, 8. ఫోర్త్ 80, 1. ఓకే, ఇక్కడ చూడండి, ఇది ఎగ్జాక్ట్ 8 అవర్స్. 8 అవర్స్ అంటే అర్థమైంది, 120 ని ఎగ్జాక్ట్ గా డివైడ్ చేసే నెంబర్ ఉంటుంది, 480 ని ఎగ్జాక్ట్ గా డివైడ్ చేసే నెంబర్ ఉంటుంది. అప్పుడే 8 అవర్స్ అవుతుంది. అంతేగా, 8 అవర్స్ లో ట్రావెల్ చేయాలంటే 3 గంటలు 2 గంటలు 4 గంటలు 5 గంటలు ఇట్లా రావాలి. అంటే ఎగ్జాక్ట్ గా కరెక్ట్ గా 120 ని 480 ని డివైడ్ చేసే నెంబర్ ని మనం చూస్ చేసుకోవాలి. 120 ని డివైడ్ చేసే ఎగ్జాక్ట్ నెంబర్ 120 and 60. ఓకే, రైట్. 480 ని ఎగ్జాక్ట్ గా డివైడ్ చేసే నెంబర్ 8 48, 8 5 40, 88. రెండు ఆప్షన్స్ ను మనం ఆప్షన్ చెక్ చేద్దాం. 120 కిలోమీటర్స్ ని 120 వేగంతో వెళ్తే మనకు 1 అవర్ మాత్రమే పడుతుంది. ఐ యామ్ చెకింగ్ థర్డ్ ఆప్షన్. 80 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో వెళ్తే 480 కిలోమీటర్స్ ని 8 48 6 అవర్స్ పడుతుంది. మొత్తం పట్టిన సమయం ఎంత? 7 అవర్స్. మనకి పట్టాల్సిన సమయం ఎంత? 8 అవర్స్. కాబట్టి దిస్ ఈజ్ నాట్ అవర్ ఆన్సర్. 60 తో చెక్ చేయి, 62 120, 8 48, 6 + 8 8 అవర్స్. 6 + 2 8 అవర్స్. ఓకే, సెకండ్ ఎలాగో చెక్ చేస్తాం. 8 అవర్స్ 20 minutes వస్తుంది. ఫర్ విచ్ ఆప్షన్? ఫర్ ద సెకండ్ ఆప్షన్ 60, 80 చేత. 60, 80 చేత. ఓకే, అర్థమైందండి? నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్. టైం అండ్ వర్క్ మీకు ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఆ ప్రాబ్లం కి రిలేటెడ్ గా ఉన్న ప్రశ్న. సో వాట్ ఇస్ ద క్వశ్చన్? 2 women and 5 men can together finish an embroidery work in 4 days, while 3 women and 6 men can finish that 3 days. Find the time taken by 1 woman alone and 1 man to finish the work. ఇద్దరు స్త్రీలు మరియు 5 పురుషులు ఒక కుట్టు పనిని 4 రోజుల్లో చేయగా, 3 స్త్రీలు మరియు 6 పురుషులు దాన్ని 3 రోజుల్లో చేసేదరు. స్త్రీ ఒక్కరే లేదా పురుషుడు ఒక్కడే ఆ పనిని పూర్తి చేయటకు పట్టు కాలాన్ని కనుగొనండి. ఓకే, రైట్. ఇందాకే చెప్పాం అటెండెన్స్ ప్రాబ్లం, రైట్? అటెండెన్స్ వేసి ఉమెన్ ని మెన్ తో కంపేర్ చేయాలి. 2 women 5 men in 4 days. 2 women 5 men in 4 days.
the attendance for the men will be 2 fours are 8 men, 5 fours are 20 women. Second attendance 3 women and 6 men in 3 days. Now 3 threes are 9 men, ఒక పురుషుడు పెరిగితే 6 ముళ్ళ 18 women, ఒక స్త్రీ తగ్గింది. ఒక పురుషుడి బదులుగా ఇద్దరు స్త్రీలు తగ్గారు. అంటే 1 men work is equal to 2 women. కాబట్టి let's convert the any of the equation into the total men. You will get men number of days. Convert the total women, you will get women number of days. Men ఒక మెన్ బదులుగా ఇద్దరు ఉమెన్స్ తీసుకోవాలి. ఓకే, పూర్తి చేయండి. ఫస్ట్ 3 గా కనుక్కోవాల్సింది స్త్రీ ఒక్కరే. ఫస్ట్ ఎవరిని కనుక్కోవాలి? బై 1 ఉమెన్ అలోన్. కాబట్టి 8 మెన్ ని మొత్తం స్త్రీలోకి మార్చు. ఒక మెన్ కోసం ఎంత మంది ఉమెన్ ని పనిలోకి తీసుకోవాలి? ఇద్దరిని. కాబట్టి 8 మంది మెన్ కోసం ఎంత మందిని తీసుకోవాలి? ఇద్దరు చొప్పున 8 2 16 ప్లస్ 20. టోటల్ ఉమెన్ 36 ఉమెన్ డేస్. కాబట్టి ఒక ఉమెన్ కి వర్క్ చేయడానికి పట్టే టైం ఎంత? 36 ఉమెన్ వర్కింగ్ డేస్. రైట్? నెక్స్ట్ సేమ్ కేస్, కన్వర్ట్ into the complete women into the men. 8 men are already there. 20 women. ఇద్దరు ఉమెన్ కి బదులు చొప్పున ఒక్క మెన్ ని తీసుకుంటే చాలు. ఇద్దరు చొప్పున ఒక్కరిని. 20 మంది చొప్పున 10 మందిని తీసుకుంటే చాలు. 10 men, that is complete 18 men working days. So women can complete alone. Women can complete alone 36 men. Men can complete in 18 days. Okay, 18 days. రైట్, ఒక్క నిమిషం చిన్న కరెక్షన్. 2 ఉమెన్ కదా ఫస్ట్. రైట్, సో ముందు నేను మెన్ తీసుకోవడం తప్పని పొరపాటు. సో 2 ఉమెన్. సో 2 ఉమెన్, 2 fours are 8 women plus 5 fours are 20 men. Next one, 3 threes are 9 women plus 6 threes are 18 men. 18 men. ఇక్కడ ఒక ఉమెన్ పెరిగితే ఇద్దరు మెన్ తగ్గారు. అంటే ఒక ఉమెన్ ఎవరికి సమానము? ఇద్దరు మెన్లకి సమానము. The one woman can competent to 2 men. Okay, one woman competent to 2 men. ఏం చూస్తున్నాం ఇక్కడ? ఒక ఉమెన్ పెరిగితే ఇద్దరు పురుషులు తగ్గారు. అంటే 1 woman is equal to 2 men of work. Let's complete the conversion to the complete women. 8 men. ఓకే, ఇద్దరు మెన్లకి ఒక ఉమెన్ కావాలి. ఫర్ 2 men we require only 1 woman. ఫర్ 8 women 8 women రైట్. సో ఆల్రెడీ 8 women ఉన్నారు. మనం ఫస్ట్ ఉమెన్ నే కలుపుకుందాం. రైట్, ఇద్దరు మెన్. సో 2 men కి ఒక ఉమెన్ కావాలి. ఫర్ 2 men 1 woman. ఫర్ 20 men 10 women. కాబట్టి వాట్ ఈస్ ద ఆన్సర్? 18 women days. అంటే అర్థం ఏంటి? 18 రోజుల్లో ఒక ఉమెన్ కంప్లీట్ చేస్తుంది అని అర్థం. నెక్స్ట్, కన్వర్ట్ ఇంటు ది కంప్లీట్ మెన్. ఓకే, సో ఆల్రెడీ మెన్ 20 మెన్ ఉన్నారు, 8 ఉమెన్. ఒక ఉమెన్ కి ఇద్దరు పురుషుల్ని తీసుకోవాలి. ఫర్ 1 ఉమెన్ we are taking 2 men. కాబట్టి 8 ఉమెన్ కి 16 మెన్ తీసుకోవాలి. 16 men, it is complete 36 men days. కాబట్టి వాట్ ఆర్ ద ఆన్సర్? ఒకటి, స్త్రీలు 18 రోజుల్లోనూ పురుషులు 36 రోజుల్లోనూ పనిని పూర్తి చేయగలరు. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? ఓకే, సింపుల్ క్వశ్చన్. రైట్, నెక్స్ట్ వన్. రైట్, సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్ ఫ్రమ్, ఓకే, దీస్ ఆర్ ద క్వశ్చన్స్ ఫ్రమ్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఆఫ్ 10th క్లాస్ టెక్స్ట్ బుక్ లో ఉన్న ప్రతి బిట్ ని మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, we will discuss again. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. బోర్డ్ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేయాలమ్మా. బోర్డ్
సో బోర్డ్ ప్రాబ్లం మళ్ళీ ఒకసారి చూస్తాం. ఓకే, లైవ్ లో అందరూ రావడానికి ప్రయత్నం చేయాలి, ఎందుకంటే లైవ్ లో చూడడం ద్వారా మీకు డౌట్ అన్నా కూడా మనం క్లారిటీగా తెలుసుకోవచ్చు. సో ఫస్ట్ ఏమంటుందంటే అప్ స్ట్రీమ్ 30 కిలోమీటర్స్, డౌన్ స్ట్రీమ్ 40 కిలోమీటర్స్. అప్, డౌన్ అండ్ టైమ్ ఈ విధంగా అనలైజ్ చేయాలి. అప్ ఎంత 30 కిలోమీటర్స్, డౌన్ ఎంత 44 కిలోమీటర్స్, టైం ఎంత 10 అవర్స్. సెకండ్ కేసు ఏంటి 40 కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్, డౌన్ ఎంత 55 కిలోమీటర్స్ అండ్ టైం ఎంత 30 అవర్స్. క్వశ్చన్ చూడగానే ఆన్సర్ చేయొచ్చు, ఆప్షన్స్ ఉంటాయి. వాట్ ఆర్ ద ఆప్షన్స్ అడుగుతుంది. ప్రవాహ వేగము నిలకడ నీటిలో పడవ వేగం ఎంత. సో 8,3 ఉంటుంది ఆప్షన్ 2, 3,8 ఉంటుంది ఆప్షన్ 4, 5,6 ఉంటుంది ఆప్షన్ 3, ఆప్షన్ 4, 6,5. ఓకే, ఆప్షన్ చూసినప్పుడు అంటే ఇట్లా వస్తాయి కదా, ఒకరు వస్తే మనకి ఆ టెక్నిక్ ఉపయోగపడుతుంది. ఏంటంటే ఎప్పుడైనా సరే ప్రవాహ వేగము నిలకడ నీటిలో పడవ వేగం, స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ అండ్ బోట్ ఇన్ స్టిల్ వాటర్ అడుగుతున్నాడు. ఎప్పుడైనా సరే బోట్ యొక్క వేగము వాటర్ వేగం కంటే ఎక్కువ ఉంటది, అప్పుడు మాత్రమే బోటు ప్రయాణించగలదు. కాబట్టి క్వశ్చన్ అడుగుతుంది స్ట్రీమ్ అండ్ బోట్. బోటు వేగం ఎక్కువగా ఉండే ఆప్షన్స్ మాత్రమే చూస్ చేస్తాం. బోటు వేగం తక్కువ ఉంది, బోటు వేగం తక్కువ ఉంది, ఇవి ఇలా ఉంటాయి అంటే ఉంటే ఉపయోగించుకుంటే తప్పేమో, రైట్. సో రెండు ఆప్షన్స్ మిగిలింది 3,8. డౌన్ స్ట్రీమ్ లో స్పీడ్ ఏమవుతుందంటే the downstream speed is equal to water plus boat. I mean boat plus water. In downstream speed, boat plus water. In upstream speed, boat minus water. Let's check with options. Option 2, 3 plus 8, 11. Okay, కాబట్టి 11 తో చెక్ చేస్తాం. 11 4s are 44, 4 hours. 11 5s are 55, 5 hours. Okay, so 8 minus 3, it is 5 kilometer per hour. 5 6s are 30 kilometers, 5 8s are 40 kilometers. Now clarify the time. 6 hours plus 4 hours, 10 hours. Yes, it was satisfied. 8 hours plus 5 hours, 13 hours. It is also satisfied. Okay, very simple. Okay, ఏం కంగారు పడద్దాము, మనకేం ప్లేన్ పేపర్ ఏమి ఉండదు, చక్కగా ఆప్షన్స్ ఉంటాయి. క్వశ్చన్స్ ప్లస్ ఆప్షన్స్ కలిపి చదవడం నేర్చుకోవాలి. మనకి 60% ఆఫ్ ప్రాబ్లమ్స్ బాగా గుర్తుపెట్టుకోండి. 80 క్వశ్చన్లు వచ్చాయి అనుకోండి, అందులో 60% ప్రశ్నలు 48 క్వశ్చన్స్ మనము ఆప్షన్స్ ద్వారా సాల్వ్ చేయవచ్చు. We can solve the problems with optional methods by 60% of questions. మనం ఆ తరీగా మనం పర్ఫెక్ట్ అయితే ఓకే అండి. సో అప్పుడు టైం కూడా చాలా సేపు ఉంటుంది, అర్థమైందమ్మా? త్రీ ఎలా కాదమ్మా, ఇది ఆప్షన్స్. ఇది ఆ ప్రశ్నకి 4 ఆప్షన్స్ గా ఉంటే ఆప్షన్స్ చెక్ చేసుకోవాలి. 3 ఎలా అంటే 3 ఎలా ఇచ్చాడు, ఆప్షన్స్ లో ఇచ్చాడు. 3 ఆప్షన్స్ చెక్ చేశాను. ఆప్షన్స్ కట్ ఎందుకు చేశానంటే ఎప్పుడైనా సరే వాటర్ స్పీడ్ బోట్ స్పీడ్ ని కంపేర్ చేసినప్పుడు బోట్ స్పీడ్ ఎక్కువ ఉండాలి. when we compare it to water, the boat stream should be more than the water. So stream water 8, boat speed 3 అనుకుంటే బోట్ స్పీడ్ తక్కువ ఉంది కాబట్టి ఇది ఆన్సర్ కాదు. స్ట్రీమ్ యొక్క స్పీడ్ 6 ఉంది, బోట్ యొక్క స్పీడ్ 5 ఉంది. సో స్ట్రీమ్ తో కంపేర్ చేసినప్పుడు బోట్ యొక్క స్పీడ్ ఎక్కువ ఉండాలి కాబట్టి ఇది కూడా కాదు. అట్లా సో అట్లా నాకు ఆప్షన్స్ ఒకవేళ ఇస్తే ఓకే, ఇస్తే అలా కట్ చేసుకోవచ్చు. ఇవ్వకపోతే ఏం చేస్తారు, చెక్ చేస్తారు. ఓకే ఓకే రైట్. సో ఈ విధంగా మనం ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం we are discussing in the
స్కూల్ టెక్స్ట్ బుక్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ చాప్టర్స్ కంప్లీట్ అవుతున్న కొద్దీ మీకు ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఇస్తాను, వాటిని కూడా డిస్కస్ చేస్తాం. నో నీడ్ టు వరీ. ఓకే, సో మనము చాప్టర్ డిస్కషన్ విత్ కంప్లీట్ టెక్స్ట్ బుక్, విత్ కంప్లీట్ టెక్స్ట్ బుక్. మీరు ఇన్ని రోజుల నుంచి చూస్తా ఉన్నారు, టెక్స్ట్ బుక్ లో ఏ ఒక్క ప్రాబ్లం కూడా వదలకుండా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. ఓకే, అందుకే డైరెక్ట్ గా ఏదో నార్మల్ గా టైప్ చేపించి కానీ, లేకపోతే ఈ చాప్టర్ ఇది లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అని చెప్పి 4 క్వశ్చన్స్ చెప్పి వదిలించుకోవడం చేయట్లేదు. తక్కువ టైంలోనే ఎక్కువ క్వశ్చన్స్ వి ఆర్ డిస్కసింగ్ హియర్. ఓకే, కాబట్టి కంప్లీట్ టెక్స్ట్ బుక్ డిస్కస్ చేస్తున్నాం. కొద్దిగా ఓపిక పడితే, టైం ఇస్తే మీకు ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా రెడీ అవుతున్నాయి. ఆ ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఇస్తాం. దాంట్లో డౌట్స్ క్లారిఫికేషన్ అండ్ డిస్కషన్ కూడా పెడతాం. డౌట్స్ అండ్ డిస్కషన్ కూడా పెడతాం. డిస్కషన్ పెట్టడం అంటే అర్థమైంది, ఎక్స్ప్లెనేషన్ చేయడం. కంటెంట్ కి సంబంధించి ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇస్తాం, దాని డౌట్స్ అండ్ డిస్కషన్ క్లాస్ కూడా మనకు ఉంటుంది. ఓకే, సో దీంతో పాటు మీకు 5 గ్రాండ్ టెస్ట్ కూడా అందించడం జరుగుతుంది. ఓకే, ద లాస్ట్ వీక్ ఆఫ్ ది ఎగ్జామ్ లాస్ట్ వీక్ బిఫోర్ 10 days బిఫోర్ లో మీకు 5 గ్రాండ్ టెస్ట్ కంప్లీట్ 80 మార్కులకి మీకు 5 గ్రాండ్ టెస్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో కూడా కంటెంట్ యొక్క డౌట్స్ డిస్కషన్ కూడా జరుగుతుంది. ఓకే, సింపుల్ రైట్. ఇంటర్మీడియట్ సిలబస్ గోయింగ్ టు స్టార్ట్ ఆఫ్టర్ మార్చ్ 18th. ఓకే, కాబట్టి నెక్స్ట్ వీక్ ఒకటి గ్యాప్ తీసుకుని ఆ తర్వాత స్టార్ట్ చేస్తాం. ఎందుకు అంటే మీకు 10th వరకు బేసిక్స్ చాలా మందికి కొంచెం తక్కువ స్థాయిలో ఉన్నాయి, లేవని కాదు ఉన్నాయి. కాకపోతే కాంపిటేటివ్ ఓరియంటేషన్ లో మీకు ఆ 10th క్లాస్ వరకు సబ్జెక్ట్ తెలిస్తేనే మనకి ఇంటర్మీడియట్ ఈజీగా అవగతం అవుతుంది, ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. కాబట్టి ఒక 1 week లోపే, మాక్సిమం 15th అనుకున్నాను, కాకపోతే మీకు ఒక 2-3 days ఎక్స్ట్రా చెప్పాను. సో మార్చ్ 15th నుంచి 18th మధ్యలో మీకు ఇంటర్మీడియట్ సిలబస్ కూడా స్టార్ట్ అయిపోతుంది. అందుకే మీకు 10th క్లాస్ ని మొదలు పెట్టింది ఎందుకు అంటే 10th క్లాస్ అయిపోతే వీఆర్ ఈజీ టు కన్వర్ట్ ఇంటు ది ఇంటర్మీడియట్ సిలబస్, మనం ఈజీగా అందులో దూకేయచ్చు. ఓకే రైట్.